This conference will now be recorded. Okay. So yesterday's class we're completely understanding importance of framework application. Okay, so day one, what did we understood? So day one, what did we understood? We understood PEGA is used to develop web applications. Avuna? And then and there we again modified our statement saying like PEGA is used for developing internal applications. So you take any organization, banking sector లో అయినా హెల్త్ కేర్ సెక్టర్ అయినా ఇన్సూరెన్స్ సెక్టర్ అయినా ఏ క్లయింట్ వాళ్ళైనా పెగాన్ యూజ్ చేస్తే ఫర్ ఇంటర్నల్ అప్లికేషన్స్ ఓన్లీ అండ్ దట్ టు ఇంటర్నల్ అప్లికేషన్స్ కి కూడా బేస్డ్ ఆన్ రీయూజబిలిటీ సెగ్రిగేట్ చేస్తారు అనుకుంటున్నాం కదా. So you understood that there will be two types of applications, framework and the other set of applications name antam implementations. Okay, so framework application is nothing but where we'll maintain all the reusable components ante kada, and implementation is something where we'll maintain specific related things. Okay now, and మీ ఆర్గనైజేషన్లో వాళ్ళకి మేజర్ రిక్వైర్మెంట్ అంతా ఇంప్లిమెంటేషన్స్ డిజైన్ చేయటమే. And maybe these two implementations ఒక category అని అనిపిస్తే they'll maintain one framework connected to that. Maybe these three are like one similar అని వాళ్ళకి అనిపిస్తే they'll maintain one more framework for that, and maybe one more framework. And there can be scenarios where things can be used in all the six కదా. అప్పుడు ఈ ఫ్రేమ్వర్క్లో క్రియేట్ చేస్తే అదర్ ఇంప్లిమెంటేషన్స్లో యూజ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి యూ మైట్ హ్యావ్ వన్ మోర్ ఫ్రేమ్వర్క్ కనెక్టెడ్ ఎట్ ద టాప్. అంటే మీ ఓవరాల్గా అప్లికేషన్ స్ట్రక్చర్లో యూ కెన్ హ్యావ్ మోర్ దాన్ వన్ ఫ్రేమ్వర్క్స్. ఓకే, సో అసలు ఫ్రేమ్వర్క్ లేకుండా కూడా డిజైన్ చేయొచ్చు ఆర్ మల్టిపుల్ ఫ్రేమ్వర్క్స్ ఉండి కూడా చేయొచ్చు. సో దిస్ కంప్లీట్లీ విల్ బి డిసైడెడ్ బై యువర్ బిజినెస్ అనలిస్ట్. సో క్లయింట్ రిక్వైర్మెంట్ అంతే, ఈ అప్లికేషన్స్ చేయమని అంతే. సో your business analyst has to segregate all these things. You as a developer, you will never get a chance to design this application structure. ఫ్రేమ్వర్క్స్ డిజైన్ అంటే ఫ్రేమ్వర్క్స్ క్రియేట్ చేయడం, ఇంప్లిమెంటేషన్స్ క్రియేట్ చేయడం, ఇలాంటి జనరల్గా మీకు ఛాన్సెస్ రావు. సో ఆఫ్టర్ దిస్ స్ట్రక్చర్ ఇస్ కంప్లీట్లీ డన్, ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్స్ని డిజైన్ చేయమని మీకు టాస్క్స్ ఇస్తారు. సో మేబీ డే వన్ మీరు ఆఫీస్లో జాయిన్ అవుతున్నప్పుడు సో అండ్ సో ఇంప్లిమెంటేషన్కి యాక్సెస్ ఇస్తే you should understand this is connected with any framework or not. If so, how many frameworks? What is its parent 1? What is its parent 2? Parent 3? The structure anta clear ga teliyali. For that, you need not run behind everyone. So you as a developer should understand application structure on your own. Mere kanukogalutar. And this as a whole application structure అని అనుకుంటున్నాము. along with this ఈ అప్లికేషన్కి ఏదర్ ఇన్పుట్ యాజ్ వెల్ as అవుట్పుట్ కూడా ఉండొచ్చు కదా. సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ యాజ్ ఏ హోల్ లైక్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్. అంతేనా? ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, దిస్ ఈజ్ అప్లికేషన్ స్ట్రక్చర్. ఓకే ఫైన్. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ బెస్ట్ ప్రాక్టీసెస్, సో ఇప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, మీరు బెస్ట్ ప్రాక్టీస్ చేసినా అవుట్పుట్ వస్తుంది. మేబీ సమ్వేర్ రాంగ్ ప్రాక్టీస్ చేసినా కూడా అవుట్పుటే వచ్చింది అనుకోండి. సో ఇన్ దట్ సినారియో ఆ రాంగ్ ప్రాక్టీసెస్ మొత్తాన్ని మాన్యువల్గా ఐడెంటిఫై చేయడం కష్టం కదా. సో సిస్టమ్ విల్ ఐడెంటిఫై విత్ సమ్ స్కోర్. వాట్ ఈస్ దట్ స్కోర్? సో టెల్ మీ ఆన్లైన్ పీపుల్, వాట్ ఈస్ దట్ స్కోర్ అబౌట్? Compliance score. Compliance score. How much it should be? 100. Every must be 100. Expected అయితే every time it has to be 100. If it is not 100, సో పెగా సిస్టమ్స్ పర్సన్ నుంచి మనకి ఎస్కలేషన్స్ వస్తాయి, ఇంటర్న్ మీ మేనేజర్స్ నుంచి మీకు ఎస్కలేషన్స్ వస్తాయి. మేబీ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్స్ని మనం అవాయిడ్ చేయలేము. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, సో ఒక ఆర్గనైజేషన్కి ఓన్లీ వన్ ఇంప్లిమెంటేషనే కావాల్సి వచ్చింది అనుకోండి, బట్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు గో ఫర్ ఫ్రేమ్వర్క్, రైట్? ఈవెన్ దో ఇంప్లిమెంటేషన్ ఒక్కటే ఉన్న టుడే, సో ఫ్రేమ్వర్క్ ఈజ్ స్ట్రాంగ్లీ రికమెండెడ్. ఫ్యూచర్లో సెకండ్ ఇంప్లిమెంటేషన్ కావాల్సి వస్తే బై ద టైం ఫ్రేమ్వర్క్ రెడీగా ఉంటేనే కదా సెకండ్ వన్ ఈజీగా ఉంటుంది. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఫ్రేమ్వర్క్ అండ్ యూజింగ్ ఇన్ టు దిస్ ఇంప్లిమెంటేషన్. సో ఇంకెక్కడ యూజ్ చేయట్లేదు అనుకోండి, ఓకేనా? సో యూ మైట్ గెట్ వన్ వార్నింగ్ సేయింగ్ లైక్ థింగ్స్ క్రియేటెడ్ ఆర్ నాట్ యూస్డ్ ఇన్ ఆల్ ద ఇంప్లిమెంటేషన్స్ అన్నట్టు వార్నింగ్ రావచ్చు. సో యూ విల్ జస్ట్ ప్రొవైడ్ వన్ జస్టిఫికేషన్ ఫర్ దట్. లేటర్ అవన్నీ కరెక్ట్ చేసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఆల్ దీస్ థింగ్స్ వీ అండర్స్టూడ్ ఎస్టర్డే. ఓకే, ఫైనల్గా ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రేమ్వర్క్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ చూసాం. And after that you are even understanding how to get this
PEGA installation done. Okay, now how to get this PEGA installation done? Okay, so ఇప్పుడు పర్టికులర్ పెగా పేజ్ అనేది యాజ్ ఆఫ్ నో వీ కెన్ సిట్ as బ్లూ కలర్. సో ఈ పర్టికులర్ పేజ్ రావడానికి యాజ్ ఐ టోల్డ్ యూ పర్సనల్ ఎడిషన్లో ఒక ప్రొసీజర్ అండ్ ఆఫీసెస్లో దట్ ఈస్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్లో ఇంకొక ప్రొసీజర్. And me by this time every one of you should install PEGA. So maybe installation ఇంకా చేయని వాళ్ళు ఏం చేయాలంటే tomorrow or day after tomorrow's you should understand completely installation done. Okay na? So you should get this completely installed. Okay, this is what expected. Fine. And after you joining some company, day one you should not talk to manager about like PEGA installation. Ante kada? So as I told you, personal edition లో సో ఆన్లైన్ వాళ్ళు మొత్తం ఇన్స్టలేషన్ చేశారా? ఎస్టర్డే యూ గాట్ మెసేజ్ రైట్? చేశారా? సో పర్సనల్ ఎడిషన్లో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్స్, హౌ మచ్ కెపాసిటీ ఇట్ షుడ్ బి, సో ర్యామ్ అండ్ హార్డ్ డిస్క్స్ ఇవన్నీ చెక్ చేసుకొని సో ఫైనల్లీ you are getting this URL generated. So whereas enterprise edition lo there will not be any such process of manual installation. So day one మీరు మీ ఆఫీస్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి సో ఐ వాంట్ లైక్ PEGA to be installed అని మాత్రం అడగకూడదు. సో what you have to ask for? What you have to ask for? You have to ask for this development URL. Okay na? So if you ask for this URL, straight away మీరు ఏ బ్రౌజర్ మీద హిట్ చేసినా కూడా you will be getting this login page. And by that time login page అనేది సేమ్ డిఫాల్ట్ ఇలాగే ఉండాలని ఏం లేదు, దే కెన్ కస్టమైజ్ బై దట్ టైం. ఓకే, మేబీ పెగా లోగో రిమూవ్ చేసి మీ క్లయింట్ లోగో సిటీ బ్యాంక్ లేకపోతే యాక్సెస్ వాట్ ఎవర్ దే విల్ రీప్లేస్ విత్ యువర్ క్లయింట్ లోగో అండ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యాజ్ యూజువల్ ఇట్ షుడ్ బి దేర్. And as I told you, login button you should not modify. Okay now, so this is what we understood till yesterday's session. Okay, fine. So now after you getting this screen you are supposed to log in, right? So జనరల్గా పెగా అప్లికేషన్స్లో ఎవరెవరు లాగిన్ అవుతారు చెప్పండి. సో ఇప్పుడు డే వన్ మీరు ఒక డెవలపర్గా జాయిన్ అవుతున్నారు, మీరు లాగిన్ ఏదో డెవలప్మెంట్ చేయాలా? సో లైక్ వైజ్ ఇంకా అదర్ సెట్ ఆఫ్ పీపుల్ ఎవరెవరు లాగిన్ అవుతారో చెప్పండి. ఈ పెగా అప్లికేషన్స్ని ఎవరెవరు యూజ్ చేస్తారు? నో డౌట్ డెవలపర్స్ చేస్తారా? బ్యాంక్ ఎంప్లాయీస్. బ్యాంక్ ఎంప్లాయీస్ అంటే real users, you call them as real users. Business analyst. So developers, first developers login అవ్వాలి. Okay, business analysts, okay, ఇంకా admin అంటున్నారు, testers, okay, ఇంకా జనరల్గా ఎవరెవరు లాగిన్ అవుతారు? వాట్ ఇస్ End user. ఎండ్ యూజర్స్, ఓకే, ఎండ్ యూజర్స్ ఇంకా ఇంకెవరు లాగిన్ అవుతారు జనరల్గా పెగా అప్లికేషన్స్? ఎవరు పెగా Testers will log in as QA persons. వీళ్ళే కదా టెస్టర్స్ ఇన్వే చెప్పారు. ఓకే ఓకే సో ఇంకా అదర్ టైప్ ఆఫ్ పీపుల్ ఎవరు జనరల్గా లాగిన్ అవుతారు? అంతే, బిజినెస్ యూజర్స్, ఎండ్ యూజర్స్, బిజినెస్ అనలిస్ట్ రెండు చెప్పిన దగ్గర ఇంకా Manager level of approvals, if any approvals should be done. మేనేజర్స్ అంటే అగైన్ టూ టైప్స్ ఆఫ్ మేనేజర్స్ ఉంటారు. మీరు టుడే టీసీఎస్ కంపెనీలో డెవలపర్గా జాయిన్ అయితే మీకు ఒక మేనేజర్ ఉంటారా? సో దోస్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ టీమ్. అలా కాకుండా ఇప్పుడు నేను డెవలప్ చేసిన అల్టిమేట్గా బ్యాంక్లోకి వెళ్ళింది అనుకోండి, బ్యాంక్లో రియల్ యూజర్స్ ఉంటారు, వాళ్ళ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళకి పెగా రాదు. సో దే ఆర్ లైక్ యూజర్ మేనేజర్స్, సో రియల్ మేనేజర్స్. ఓకే, ఇంకా ఇంకా ఇంకెవరు లాగిన్ అవుతారు జనరల్గా పెగానే చెప్పండి. ప్రొడక్షన్ సపోర్ట్ వాళ్ళు వీరు లాగిన్ అవ్వరా? ప్రాడ్ సపోర్ట్ వాళ్ళు వీళ్ళందరూ లాగిన్ అవుతారు కదా. ఓకే, ఇంకా అంతేనా? ఓకే, ఫైనల్లీ సమ్ సెట్ ఆఫ్ యూజర్స్ మొత్తం లాగిన్ అయ్యి ఏదో ఒకటి చేయాల్సిందే. సో ఇప్పుడు మీరు డే వన్ మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఒక డెవలపర్గా లాగిన్ అయితే సో నెక్స్ట్ జనరల్గా వచ్చే స్క్రీన్ ఏంటి? నో డౌట్ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కావాలి కదా.
సో అంటే డెవలపర్స్ లాగిన్ అవ్వాలన్నా, బిజినెస్ అనలిస్ట్ వాళ్ళైనా, క్లయింట్లైనా, అడ్మిన్స్ అయినా, హూ ఎవర్ ఇట్ మైట్ బి, ఇఫ్ దే వాంటెడ్ టు యాక్సెస్ పెగ్ అప్లికేషన్, నో డౌట్ దేర్ మస్ట్ బి సమ్ ఐడి అండ్ పాస్వర్డ్, అంతే కదా. సో ఇప్పుడు మీకు ఒక ఐడి పాస్వర్డ్ నేను క్రియేట్ చేశాను. సో మీరు లాగిన్ అయితే మీకు నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటంటే డెవలప్మెంట్ స్టూడియో. సో వేర్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద డిజైన్, డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఇవన్నీ మీరేగా చేయాల్సింది. సో యూ విల్ సీ సంథింగ్ కాల్డ్ డెవలప్మెంట్ స్టూడియో. అండ్ సమ్ ప్లేసెస్లో దీన్ని యాప్ స్టూడియో, సమ్ ప్లేసెస్లో దీన్ని డిజైనర్ స్టూడియో ఇలా అంటూ ఉంటారు. సో మేజర్ థింగ్ ఈజ్ లైక్ డెవలప్మెంట్ స్టూడియో అని గుర్తుపెట్టుకోండి ఫర్ టుడే. ఓకే, ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయిన తర్వాత జనరల్ ఏం చేస్తారు చెప్పండి మీరు. ఇప్పుడు మీరు కంపెనీలో బిజినెస్ అనలిస్ట్గా జాయిన్ అయితే, సో మీరు లాగిన్ అయ్యి ఏం టాస్క్ చేస్తారు? జస్ట్ నౌ వీ అండర్స్టాండ్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అప్లికేషన్ స్ట్రక్చర్ని డిజైన్ చేస్తారనుకున్నామా? సో అంటే వాళ్ళు అప్లికేషన్స్ క్రియేట్ చేయాలా? సో క్రియేట్ చేయటం అంటే దాని మీనింగ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ అయినా. ఈవెన్ దే విల్ బి గెటింగ్ డెవలప్మెంట్ స్టూడియో. విల్ ఎవరీవన్ అగ్రీ విత్ దిస్? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళకి కూడా కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ స్టూడియోనే రావాలి, బట్ దే ఆర్ నాట్ లైక్ ఫుల్ లెంత్ డెవలపర్స్, అంతే కదా. సో డెవలపర్కు ఉన్న యాక్సెస్ వీళ్ళకి బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు కంప్లీట్గా ఉండదు. ఓకే, వాట్ డూ మీన్ బై అడ్మిన్స్? ఇప్పుడు పెగా అడ్మిన్స్ అనేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా లాగిన్ అవుతారు అని అంటున్నారు కదా మీరే. సో ఆఫ్టర్ దే లాగిన్ ఇన్ వాళ్ళు జనరల్గా చేసే ఎక్సర్సైజెస్ ఏముంటాయి పెగా అడ్మిన్స్? So they have to take care of server configurations, listeners, deployments, okay, ఇలాంటివి అన్నమాట. So if an admin is logging in, they will get something called admin studio. What is it called? Admin studio. Okay, now testers. సో ఇప్పుడు టెస్టర్స్ లాగిన్ అయితే టెస్టర్స్కి కూడా ఐడి పాస్వర్డ్ ఇవ్వాల్సిందే. వాళ్ళు లాగిన్ అయితే నెక్స్ట్ వచ్చే స్క్రీన్ ఏంటి? ఇప్పుడు మీరు ఒక కంపెనీలో టెస్టర్గా జాయిన్ అవుతున్నారు. వాట్ దే విల్ గెట్? వాళ్ళకి ఏమన్నా డెవలపర్కి వచ్చినట్టు డెవలప్మెంట్ స్టూడియో ఏమన్నా వస్తుందా? నో. టెస్టర్స్ వాట్ దే హ్యావ్ టు గెట్? సో ఇప్పుడు టెస్టర్స్ అంటే రియల్ యూజర్స్కి ఏవైతే స్క్రీన్స్ వస్తున్నాయో టెస్టర్స్ కూడా అలాగే వస్తాయిగా టెస్ట్ చేసేది. దే విల్ నాట్ నో వాట్ పెగా ఈజ్. టెస్టింగ్ టీం వాళ్ళకి పెగా, జావా, డాట్ నెట్ ఇవి రావు. బట్ సమ్ వే డెవలప్ అయిన దాన్ని వీళ్ళు టెస్ట్ చేయటమే. అంటే రియల్ యూజర్స్కి వచ్చే స్క్రీన్సే వీళ్ళకి వస్తాయి. అంటే టెస్టర్స్ అయినా ఎండ్ యూజర్స్ అయినా బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు నేను బ్యాంక్లో జాయిన్ అయ్యాను అనుకోండి ఒక క్లర్క్ లాగా, నాకు ఏ లెవెల్ ఆఫ్ యాక్సెస్ ఉంటుందో మీరు ఒక కంపెనీలో టెస్టర్గా జాయిన్ అవ్వ కూడా మీకు అదే యాక్సెస్ ఇస్తారు. అంటే యూ ఆర్ సపోజ్ టు చెక్ హౌ ద ఎండ్ యూజర్స్ ఆర్ గెటింగ్ స్క్రీన్స్. ఎండ్ యూజర్స్ ఇప్పుడు రిజిస్టర్ చేయాలంటే స్క్రీన్ నెంబర్ 1 ఎలా ఉంటుంది? సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా సబ్మిట్ అవుతున్నాయా లేదా? మేబీ సబ్మిట్ చేసిన తర్వాత ఈమెయిల్ అన్ని కరెక్ట్గా ట్రిగ్గర్ అవుతుందా లేదా? అంటే బోత్ విల్ హ్యావ్ సేమ్ లెవెల్ ఆఫ్ యాక్సెస్. అండ్ వీళ్ళిద్దరు లాగిన్ అయితే వచ్చే స్క్రీన్ని యూజర్ పోర్టల్ అంటారు. గెటింగ్ మై పాయింట్? యూజర్ పోర్టల్ అంటారు. అండ్ ఇక్కడ రియల్ మేనేజర్స్ అనేదో అంటున్నారు. రియల్ మేనేజర్స్ అంటే ఎండ్ యూజర్స్కి వచ్చే స్క్రీన్ ఏమనుకున్నాం? యూజర్ పోర్టల్. ఇప్పుడు బ్యాంక్లో క్లర్క్కి వచ్చేది ఏంటి? యూజర్ పోర్టలే కదా. బ్యాంక్లో మేనేజర్ కూడా ఉంటారు. ఆ మేనేజర్కి కూడా సిమిలర్ స్క్రీనే రావాలి. డెవలప్మెంట్ స్టూడియో ఏమి రాదు కదా. సో సిమిలర్ స్క్రీన్ రావాలి. బట్ ఆ మేనేజర్కి వచ్చే స్క్రీన్స్లో ఎక్స్ట్రా యాక్సెసెస్ ఉంటాయిగా. అప్రూవ్ చేయటం, రిజెక్ట్ చేయటం, క్యాన్సిల్ చేయటం. క్లర్క్ మీద సమ్ ఎక్స్ట్రా థింగ్స్ ఉంటాయి. సో దిస్ టెక్నికల్లీ వీ కాల్ ఇట్ లైక్ మేనేజర్ పోర్టల్. గెటింగ్ మై పాయింట్? మేనేజర్ పోర్టల్. ఓకే, నెక్స్ట్ ఇంకేమంటున్నారు? ప్రొడక్షన్ సపోర్ట్ వాళ్ళు కూడా లాగిన్ అవుతారు అని అంటున్నారు. సో ప్రొడక్షన్ సపోర్ట్ వాళ్ళు లాగిన్ అయితే నెక్స్ట్ వాళ్ళకి వచ్చే స్క్రీన్ ఏంటి? Dev ప్రొడక్షన్ studio. సపోర్ట్. నో డౌట్ వాళ్ళు కూడా లిటిల్ డెవలప్మెంటే చేయాల్సింది. సో వాళ్ళకు కూడా రావాల్సింది డెవలప్మెంట్ స్టూడియోని. సో ఫైనలీ వాట్ ఆర్ యూ అండర్స్టాండింగ్ హియర్ ఈజ్, సో ఇన్ అవర్ ఎంటైర్ పెగా అప్లికేషన్ దేర్ విల్ బి ఓన్లీ 4 టైప్ ఆఫ్ రోల్స్. ఓకేనా? ఓన్లీ 4 టైప్ ఆఫ్ యూజర్స్. సో ఇంకా మీరు ఏదైనా చెప్పండి. ఓకే, మా ప్రొడక్షన్ మేనేజర్ ఆర్ మేబీ సమ్ కైండ్ ఆఫ్ క్లయింట్ మేనేజర్ ఎవరు లాగిన్ అని ఈ 4 స్క్రీన్స్లోనే ఉంటారు. ఎస్ ఆర్ నో? ఓకే, సో డెవలప్మెంట్ స్టూడియో, అడ్మిన్ స్టూడియో, యూజర్ పోర్టల్ అండ్ మేనేజర్ పోర్టల్. ఓకే, ఫైనల్లీ హూ ఎవర్ కెన్ యాక్సెస్ డెవలప్మెంట్ స్టూడియో వాళ్ళని టెక్నికల్గా ఆథర్స్ అంటారు. ఓకే, ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు అంటే ఎవరు? ఇప్పుడు ఆథరే. ఒక డెవలపర్ ఎవరు? ఆథరే. ఒక ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళు కూడా నథింగ్ బట్ వాట్? ఆథర్స్. హూ
whoever can access admin studio, they are called admins. ఓకే, వీళ్ళని యూజర్స్ అంటారు, వీళ్ళని మేనేజర్స్ అంటారు. గెటింగ్ మై పాయింట్? సో ఇంటర్వ్యూస్లో దేర్ మైట్ బి సమ్ క్వశ్చన్ లైక్ వాట్ ఆర్ ద రోల్స్ ఇన్ పెగా. ఏం చెప్పాలి? హౌ మెనీ? 4 ఆథర్స్, అడ్మిన్స్, యూజర్స్, మేనేజర్స్. సో ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు ఏ రోల్ కింద వస్తారంటే author. Okay, Authors. yep, fine, this is what you have to know. And by the way, whoever is logging into pega వాళ్ళకి ఐడి పాస్వర్డ్ కావాలి కదా, సో వాళ్ళందరినీ టెక్నికల్గా ఆపరేటర్స్ అంటారు. ఓకే, సో యు ఆర్ సపోజ్ టు టెక్నికలీ కాల్ దెమ్ యాజ్ ఆపరేటర్స్. సో డే 1 మీరు ఆఫీస్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ థింగ్ మీరు మీ మేనేజర్ని అడగాల్సింది ఏంటి అంటే, సో కెన్ యూ ప్లీజ్ షేర్ మీ డెవలప్మెంట్ యూఆర్ఎల్ అని అడగాలి. సెకండ్ థింగ్, కెన్ యూ ప్లీజ్ క్రియేట్ వన్ ఆపరేటర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఫర్ మీ అని అడగాలి. సో మీ మేనేజర్స్ మీకు ఆపరేటర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్లో మీకు ఆథర్ రోల్ ఇస్తేనేగా మీరు డెవలప్మెంట్ స్టూడియోని యాక్సెస్ చేయగలిగేది. సో యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దీస్ 2 థింగ్స్. మేబీ ఇప్పుడు మీరు మీ మేనేజర్ని కెన్ యూ క్రియేట్ ఆపరేటర్ ఐడి అని అడిగితే వాళ్ళు మీకు ఏమడుగుతారంటే ఈజ్ యువర్ క్లయింట్ ఐడి జనరేటెడ్ ఆర్ నాట్ అని అడుగుతారు. వాట్ డూ యూ మీన్ బై క్లయింట్ ఐడి? సో డే 1 మీరు సో అండ్ సో కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు మీకు ఒక ఎంప్లాయీ ఐడి జనరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఈ కంపెనీ అంతే. బట్ ఇప్పుడు కాగ్నిజెంట్ వాళ్ళకి ఏంటి అంటే డైరెక్ట్గా పెగా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఓన్ చేసేవి కావు. సో పెగా ప్రాజెక్ట్స్ అన్నీ ఎండ్ క్లయింట్స్ దగ్గర ఉంటాయి, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మేబీ హెల్త్ కేర్ వాళ్ళు. సో వీళ్ళ అప్లికేషన్స్ మొత్తాని కోసం పెగా అనేది వాళ్ళ లైసెన్స్ తీసుకుంటారు. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఈ క్లయింట్స్ వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ టీమ్ ఉన్నా కూడా వాళ్ళు డెవలప్మెంట్ చేయరు. ఏం చేస్తారు? వీళ్ళు డిఫరెంట్ వెండర్స్కి ఇస్తారని నిన్నే కదా అనుకున్నాము. సో కన్సిడరింగ్ 3 ఇంపార్టెంట్ రీజన్స్, ప్రాజెక్ట్ మొత్తం కన్సల్టెన్సీ డిఫరెంట్ కన్సల్టెన్సీ కంపెనీస్ మధ్యలో షేర్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ డెవలప్మెంట్ టీం ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు చేయరు అంటే, సో దీస్ ఆర్ లైక్ అండ్ ప్రొడక్ట్ ఓనర్స్. యాక్చువల్గా వాళ్ళదే కదా ఈ ప్రొడక్ట్ అంతా. సో ప్రొడక్ట్ ఓనర్స్కి ఏంటంటే అంత లెవెల్లో సర్వీస్ ఎలా జరుగుతుందో తెలియదు. సో ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీకి, టీసీఎస్కి, కాగ్నిజెంట్కి ఇచ్చేస్తే వీళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి, సో దే విల్ గివ్ సమ్ ఎక్స్ట్రా ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ ఆల్సో. సపోజ్ ఇప్పుడు క్లయింట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో నాకు ఈ రిక్వైర్మెంట్స్ కావాలని చెప్పారు అనుకోండి, ఇక్కడ టీసీఎస్ మేనేజర్స్ ఏం చేస్తారంటే, సో ఈ రిక్వైర్మెంట్ ఇలా చేస్తే ఇన్ ఫ్యూచర్ మేబీ కొత్తగా వచ్చే టాస్క్స్ మనం హ్యాండిల్ చేయలేము, సో విల్ ట్రై టు డూ ఇట్ ఇన్ అనదర్ వే. సో ఈ లెవెల్ ఆఫ్ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. సో అందుకని సర్వీస్ బేస్డ్ దగ్గర కాస్ట్ ఎక్కువైనా కూడా, సో ఇక్కడ కంపెనీ వాళ్ళు వాళ్ళే హైర్ చేసుకుని వాళ్ళే డెవలప్మెంట్ చేసుకుంటే చాలా తక్కువ కాస్ట్లీ అవుతుంది. బట్ దే వాంట్ మోర్ ఆఫ్ కరెక్ట్ వే కాబట్టి, సో కాస్ట్ ఎక్కువైనా కూడా ఇలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ఇస్తారు. సో ఇప్పుడు కాగ్నిజెంట్లో మీరు జాయిన్ అయిన తర్వాత మీకు ఒక ప్రాజెక్ట్ వస్తుంది. సో ఒక 10 or 15 డేస్ తర్వాత మీరు బెంచ్ నుంచి ఈ ప్రాజెక్ట్ అసైన్ అవుతారు కదా. సో హూ ఎవర్ ఈజ్ వర్కింగ్ ఫర్ దిస్ క్లయింట్, మేబీ అందులో డైరెక్ట్గా వర్క్ చేసే వాళ్ళైనా ఆర్ వయా కాంట్రాక్టర్గా వెళ్ళినా కూడా నో డౌట్ క్లయింట్ నుంచి కూడా ఒక ఎంప్లాయీ ఐడి జనరేట్ అవుతుంది. దీన్ని టెక్నికల్గా అంటే నార్మల్గా క్లయింట్ ఐడి అంటారు. సో ఈ క్లయింట్ ఐడి జనరేట్ అయిన తర్వాతే ఇక్కడున్న మీ మేనేజర్ ఏం చేస్తారంటే ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తారు. సో క్లయింట్ ఐడి A1234 అనుకోండి. సో విత్ దిస్ క్లయింట్ ఐడి యూ విల్ బి గెటింగ్ వన్ ఆపరేటర్ ఐడి జనరేటెడ్. అండ్ ఇప్పుడు నేనే మీ మేనేజర్ అనుకుందాం. బ్యాక్గ్రౌండ్లో మీకు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు నో డౌట్ ఐ హ్యావ్ టు గివ్ ఎనీ ఆఫ్ దోస్ 4 రోల్స్, రైట్? ఇప్పుడు మీకు ఏ రోల్ ఇవ్వాలి? ఆథర్ రోలేనా? ఆథర్. సో ఆథర్ రోల్ ఇచ్చిన తర్వాత మీకు డెవలప్మెంట్ స్టూడియో వస్తుంది. ఫ్రమ్ దేర్ యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ సో డ్రాగ్ అండ్ డ్రాపింగ్ అండ్ అదర్ ఫంక్షనాలిటీస్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇలా సంథింగ్ ఏదో ర్యాండమ్ ఎంటర్ చేస్తున్నాం అండ్ ఇక్కడ సమ్ ర్యాండమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. లాగిన్ క్లిక్ చేస్తే విల్ ఐ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ నెక్స్ట్ స్క్రీన్? ఏదో సమ్ డమ్మీ డేటా. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే నాకు నెక్స్ట్ స్క్రీన్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? నో, రైట్? No. ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ రావాలి కదా. అదే ఇఫ్ ఐఎమ్ ఎంటరింగ్ సంథింగ్ వ్యాలిడ్ వన్, సో నెక్స్ట్ మేబీ డెవలప్మెంట్ స్టూడియో రావచ్చు, యూజర్ పోర్టల్ రావచ్చు, ఆర్ అడ్మిన్ స్టూడియో రావచ్చు, బేస్డ్ ఆన్ హిజ్ రోల్, అంతే కదా. అంటే వెన్ ఎవర్ ఐ క్లిక్ ఆన్ లాగిన్ బటన్, వాట్ సిస్టమ్ ఈస్ డూయింగ్? బ్యాక్గ్రౌండ్లో ఈ ఆపరేటర్ వ్యాలిడే కదా క్రాస్ చెక్ చేసుకుంటుందా?
సో ఆపరేటర్ ఐడి వ్యాలిడ్ కాదో క్రాస్ చెక్ చేసుకుని దెన్ ఈ పర్టికులర్ ఆపరేటర్ ఐడికి రోల్ ఏముందో కూడా క్రాస్ చెక్ చేసుకుంటుందా? అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక రెఫరెన్స్ ఉంది అంటే నథింగ్ బట్ అది డేటాబేస్ టేబులేగా. ఎస్ ఆర్ నో? ఇట్స్ నథింగ్ బట్ వాట్? డేటాబేస్ టేబుల్. సో ఇది మీ పెగా హోమ్ పేజ్ అనుకోండి. సో బ్యాక్గ్రౌండ్లో దేర్ మస్ట్ బి వన్ రిఫరెన్సింగ్ ప్లేస్ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ డేటాబేస్ టేబుల్. సో ఈ డేటాబేస్ టేబుల్కి యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్. దానికి ఇంక ఏ లాంగ్వేజ్ అర్థం కాదు. మీరు ఫ్రంట్ ఎండ్లో ఆర్ ఇక్కడ యూజ్ చేసేది పెగా అయి ఉండొచ్చు, మేబీ జావా, .NET, పైథాన్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ. సో ఇఫ్ యూ వాంటెడ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ ఓన్లీ ఎస్క్యూఎల్ క్వైరీస్ ఆర్ రిక్వైర్డ్. సపోజ్ ఇక్కడ నేను వ్యాలిడ్ ఆపరేటర్ ఐడి ఏదో ఎంటర్ చేస్తున్నాను అండ్ లాగిన్ క్లిక్ చేస్తే ఈ టేబుల్లో మేబీ ఆపరేటర్స్ లిస్ట్ మొత్తం మెయింటైన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ టేబుల్లో ఆల్ ఆపరేటర్స్ డేటా ఉంటుంది. ఆల్ ఆపరేటర్స్ అంటే డెవలపర్స్ ఇందులోనే ఉంటారు. సో టెస్టింగ్ టీమ్ వాళ్ళు, మేబీ రియల్ యూజర్స్ అయినా, మేబీ అడ్మిన్స్ అయినా, హూ ఎవర్ ఈజ్ లైక్ అన్ ఆపరేటర్, ఆ రికార్డ్ ఇందులో స్టోర్ అయితేనే దే కెన్ లాగిన్. అంతే కదా. ఇప్పుడు నేను లాగిన్ క్లిక్ చేస్తున్నప్పుడు ఈ టేబుల్ హిట్ అవటం అంటే ఒక ఎస్క్యూఎల్ క్వైరీ జనరేట్ అవుతుంది. ఎస్క్యూఎల్ క్వైరీ జనరేట్ అయిన తర్వాత ఇక్కడ సో అండ్ సో ఆపరేటర్ ఐడి అండ్ సమ్ పాస్వర్డ్ క్రాస్ చెక్ చేసుకుని సో వ్యాలిడ్ అయితేనే కదా నాకు నెక్స్ట్ స్క్రీన్ వచ్చేది. సో నెక్స్ట్ స్క్రీన్ రావటం కూడా అంటే దేర్ కెన్ బి పాసిబిలిటీ ఆఫ్ డెవ్ స్టూడియో. నెక్స్ట్ డెవ్ స్టూడియో రావచ్చు, మేబీ యూజర్ పోర్టల్ రావచ్చు, మేబీ కైండ్ ఆఫ్ అడ్మిన్ స్టూడియో రావచ్చు, వాట్ ఎవర్ కదా. సో అంటే ఇప్పుడు లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఐడి పాస్వర్డ్ క్రాస్ చెక్ చేసుకుని సో దేర్ మస్ట్ బి సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లైక్ రోల్ ఆల్సో కదా. సో అంటే ఈ ఆపరేటర్ ఆథర్ అయి ఉంటే అండ్ సంథింగ్ లైక్ రాహుల్ అనే ఒక పర్సన్ ఉన్నాడు, హీఈస్ లైక్ అడ్మిన్ అనుకోండి. అండ్ సంథింగ్ లైక్ సీత అనే ఒక పర్సన్ ఉంది, షీఈస్ లైక్ రియల్ యూజర్ అనుకోండి. సో అంటే ఇఫ్ సీత ఈజ్ లాగింగ్ ఇన్ నౌ, సిస్టమ్ హ్యాస్ టు చెక్ ఇన్ డేటాబేస్ టేబుల్. సో తనకి యూజర్ రోల్ ఉంటే నెక్స్ట్ యూజర్ పోర్టల్కి వచ్చేది. సో అంటే దేర్ ఈస్ వన్ రిఫరెన్సింగ్ డేటాబేస్ టేబుల్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని స్ట్రైట్ అవే అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద డేటాబేస్ టేబుల్ నేమ్ హోల్డింగ్ ఆల్ ఆపరేటర్ ఐడీస్ అని అడుగుతారు. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? సో వాట్ ఈస్ ద డేటాబేస్ టేబుల్ హోల్డింగ్ ఆల్ ఆపరేటర్ ఐడీస్ అంటారు. సో లెట్ మీ టెల్ యూ ద టేబుల్ నేమ్, లేటర్ ఐల్ ఓపెన్ ఇట్ అండ్ షో యూ. సో డేటాబేస్ టేబుల్ నేమ్ వచ్చేసి PR_operator ఆపరేటర్స్ యాక్చువల్గా. So this is such database table name. Getting my point? So PR_operators is one database table holding all type of operator IDs. అందులోనే డెవలపర్స్ ప్లస్ టెస్టర్స్ ప్లస్ యూజర్స్ ఎవరైనా అందులోనే ఉండాల్సిందే. ఇప్పుడు రియల్ యూజర్స్ లాగిన్ అయితే నో డౌట్ ఈ టేబుల్ హిట్ చేసుకుని సో ఇక్కడ వాడికి యూజర్ రోల్ అని ఉంటేనే వాడికి యూజర్ పోర్టల్ వస్తుంది. రియల్ బ్యాంక్ మేనేజర్స్ ఇక్కడ మేనేజర్ రోల్ అని ఉంటేనే వాళ్ళకి నెక్స్ట్ మేనేజర్ పోర్టల్ వస్తుంది. In this way you have to know. Getting my point? So database table name ఏంటి? PR_operators. Fine. Yeah. And generally database అంటే collection of tables. అంతే కదా. పెగాకి బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నేను పెగాని ఇన్స్టాల్ చేశానంటే బ్యాక్గ్రౌండ్లో ఆ టేబుల్ కూడా ఇన్స్టాల్ అయిపోయి ఉండాలి. అంటే పెగా ఇన్స్టాల్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద డేటాబేస్ ఇన్స్టాల్ అవుతుంది. అండ్ ఆ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ టేబుల్స్. అందులో వన్ సచ్ టేబుల్ నేమ్ ఇది. ఓకేనా? వన్ సచ్ టేబుల్ నేమ్ ఇది. అండ్ కమింగ్ టు అదర్ టేబుల్స్, జనరల్గా డేటాబేస్లో టేబుల్స్ మొత్తం ఇక్కడ ఫ్యూ టేబుల్స్ స్టార్ట్స్ విత్ PR. అంతేనా? ఫ్యూ టేబుల్స్ స్టార్ట్స్ విత్ PR_. ఫ్యూ టేబుల్స్ స్టార్ట్స్ విత్ PC_. ఫ్యూ టేబుల్ నేమ్స్ స్టార్ట్స్ విత్ PR4_. ఇవి మేజర్గా ఉన్న 3 కేటగిరీస్. సో ఇంటర్వ్యూస్లో వై దిస్ టేబుల్ స్టార్టెడ్ విత్ PR యాజ్ ద ప్రిఫిక్స్ అండ్ స్పెసిఫిక్ అడుగుతారు. అండ్ వాట్ టైప్ ఆఫ్ టేబుల్ స్టార్ట్స్ విత్ PC_. వాట్ టైప్ ఆఫ్ టేబుల్ స్టార్ట్స్ విత్ PR4_. ఓకే. అండ్ ఈ పర్టికులర్ టేబుల్ పీసీతోనే ఎందుకు ఉంది? మేబీ పిఆర్తో చేంజ్ చేయొచ్చా? సో చేంజ్ చేస్తే వాట్ మైట్ బి ద ప్రాబ్లమ్? సో ఈ క్వశ్చన్స్ అన్ని పిక్చర్లోకి వస్తాయి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ మనం పెగాలో లాగిన్ అవ్వాలి, అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. సో సమ్ కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ చేసిన తర్వాత టేబుల్స్లో డిఫరెంట్ టేబుల్స్లో స్టోర్ అవుతాయి.
So I'll open the database by that time and I'll show you what table starts with PR, what table starts with PC, and why few table starts with PR4. అప్పుడు అర్థమవుతుంది. Okay, so far everyone clear? Follow అవుతున్నారు అందరూ? Online following, right? Yes, Chandra. Okay. So let me quickly give you one line of recap. So that is whoever is logging into PEGA, they are considered as operators. Day one, if I join as a developer or if I join as a tester or the real user, my manager has to create operator ID for me. And my manager will even decide the role also. అంతే కదా, నాకు author role ఇలా ఇస్తూ ఉంటారు. So let me tell you with one example. సపోజ్ ఇప్పుడు ఇది ఒక బ్యాంక్ అనుకోండి. ఓకేనా, ఇది ఒక బ్యాంక్లో ఒక మేనేజర్ ఉంటారు కదా. సో ఈ మేనేజర్ కింద ఆల్రెడీ 9 మెంబర్స్ క్లర్క్స్ కింద వర్క్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు రవి అనే ఒక పర్సన్ ఈ బ్యాంక్లో కొత్తగా క్లర్క్ లాగా జాయిన్ అయ్యాడు అనుకోండి. సో దే డజంట్ ఎనీథింగ్ అబౌట్ పెగ్, అంతే కదా, దే ఆర్ రియల్ యూజర్స్. సో ఇప్పుడు రవి ఏం చేయాలి? సో మేబీ ఏదో ఒక అప్లికేషన్ని యాక్సెస్ చేసి తన వర్క్ ఏదో తను చేయాలి కదా. సో ఫర్ లాగింగ్ ఇన్ టు దిస్ పెగా, అంటే పెగా అప్లికేషనే, అది వాళ్ళకి పెగాతో బిల్డ్ అయిందని కూడా తెలియదు, అంతే కదా. ఇప్పుడు మీరు ఫేస్బుక్ యాక్సెస్ చేస్తారు, ఫేస్బుక్ దేని మీద డెవలప్ అయిందంటే మనకి ఎలా తెలుస్తుంది? వీఆర్ ఎండ్ యూజర్స్ ఫర్ దాట్, అంతే కదా. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అప్లికేషన్లో లాగిన్ అవ్వాలి. లాగిన్ అవటం అంటే ఏం చేస్తారంటే, సో ఈ పర్టిక్యులర్ బ్యాంక్కి ఆర్ ఎనీ ఆర్గనైజేషన్కి ప్రొడక్షన్ సపోర్ట్ లాగా ఉంటుంది. ప్రొడక్షన్ సపోర్ట్ అంటే ఇప్పుడు మేనేజరే సో డైరెక్ట్గా ఈ పర్సన్కి ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయలేరు, నాట్ ఫర్ ఎవ్రీ వన్ యాక్సెసిబుల్ అది. సో ఎందుకంటే ఇతను లాగిన్ అయితే వచ్చేది ఏంటి? మేనేజర్ పోర్టలేగా, అంటే అవుట్పుట్ స్క్రీన్సే కదా. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మేనేజర్ ప్రొడక్షన్ సపోర్ట్ టీం వాళ్ళకి ఒక మెయిల్ కంపోజ్ చేస్తారు, సేయింగ్ లైక్ సో అండ్ సో పర్సన్ రవి, హిజ్ మెయిల్ ఐడి, హిజ్ మొబైల్ నెంబర్, ఇలా ఒక మెయిల్ కంపోజ్ చేస్తే మీరేం చేయాలి? మీకు మెయిల్ రిసీవ్ అయిన తర్వాత మీరు అతనికి ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేస్తారు, పాస్వర్డ్ జనరేట్ అవుతుంది, తర్వాత మెయిల్కి రిప్లై ఇస్తే వీళ్ళు లాగిన్ అవ్వాలి, అంతేగా. రవి లాగిన్ అవ్వాలి. సో రవి లాగిన్ అవుతున్నప్పుడు సో నెక్స్ట్ వాడికి డెవలప్మెంట్ స్టూడియో వచ్చింది అనుకోండి. రవికి డెవలప్మెంట్ స్టూడియో కాదుగా రావాల్సింది, బట్ ఇప్పుడు రవి లాగిన్ అయితే డెవలప్మెంట్ స్టూడియో వచ్చింది అనుకుందాం. అంటే మీరు ఆపరేటర్ ఐడి క్రియేట్ చేస్తున్నప్పుడు సమ్వేర్ ఏదో రాంగ్గా ఇచ్చారు. గెటింగ్ మై పాయింట్? సమ్వేర్ ఏదో రాంగ్గా ఇచ్చారు. సో నౌ రవి ఈజ్ కంప్లైనింగ్ సేయింగ్ లైక్ నాకు అవుట్పుట్ స్క్రీన్ రాకుండా సంథింగ్ ఏదో డెవలప్మెంట్ స్టూడియో వచ్చింది అనేది. సో వాట్ యూ హ్యావ్ టు డూ అంటే కొత్త టికెట్ రేస్ చేస్తారు. ఇప్పుడు మీకు ప్రొడక్షన్ సపోర్ట్ టీమ్కి ఒక కొత్త ఇన్స్టెన్స్ ఆర్ టికెట్ వస్తుంది. సో ఆ టికెట్లో మీరు ఏం చేయాలంటే లాగిన్ అవుతున్నప్పుడు మేబీ సమ్ కైండ్ ఆఫ్ రాంగ్ రోల్ ట్యాగ్ అయిందనే దాని మీనింగ్. సో యూ ఆర్ సపోజ్ టు ఓపెన్ డేటాబేస్ టేబుల్, ఓకేనా. అండ్ డేటాబేస్ టేబుల్లో ఆ పర్టికులర్ ఆపరేటర్ ఐడికి ఆథర్ రోల్ ఉంటేనే ఇదంతా పాసిబుల్. ఆథర్ రోల్ రిమూవ్ చేసి యూజర్ రోల్ వచ్చేలాగా చేయాలి కదా. ఓకే, సో హౌ టు యాక్సెస్ దిస్ డేటాబేస్ టేబుల్, అండ్ బై ద వే వాట్ ఈస్ ద టేబుల్ నేమ్, అండ్ అండర్ వాట్ కాలమ్. డేటాబేస్ అంటే నథింగ్ బట్ ఇలా రోస్ అండ్ కాలమ్స్ లాగానే కదా ఉండేది, అంతే కదా. ఇక్కడ రోస్ లాగా కాలమ్స్ లాగా ఉంటాయి కదా. అండర్ వాట్ కాలమ్ ఆ రోల్ ఉంటుంది, దాన్ని ఎక్కడ మాడిఫై చేయాలి, ఇవన్నీ తెలియాలి. ఓకే, యూ ఫిజికల్లీ డోంట్ రిక్వైర్ ఎస్క్యూఎల్ క్వైరీ కోడింగ్. మీరు ఎక్కడ ఎస్క్యూఎల్ క్వైరీస్ రాయాల్సిన అవసరం లేదు. బట్ బ్యాక్గ్రౌండ్లో పెగా ఏం చేస్తుంది అనేది కంప్లీట్గా మీకు అర్థం అవ్వాల్సిందే. గెటింగ్ మై పాయింట్? కంప్లీట్గా తెలియాలి. టేబుల్ నేమ్ తెలియాలి, క్వైరీ ఎందుకు ఎలా రన్ అవుతుందో తెలియాలి, సో రోల్ మార్చాలంటే ఎక్కడో తెలియాలి. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ డే రవి నుంచి ఇంకో కంప్లైంట్ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు లాగిన్ అవుతుంటే నెక్స్ట్ స్క్రీన్లో యూజర్ పోర్టలేగా రావాలి, అంతే కదా. లాగిన్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏం రావాలి? యూజర్ పోర్టల్ రావాలి. మేబీ లాగిన్ అవుతున్నప్పుడు ఒక 30 minutes ఆర్ మేబీ 1 minute వరకు లోడింగ్ లాగా ఉంది అనుకుంటాం, అంటే చాలా స్లోగా రన్ అవుతుంది వాడికి ఒక్కడికి. సో అలాంటప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ సపోర్ట్ టీం మెంబర్గా మీరేగా ఫిక్స్ చేయాలి దాన్ని. ఏం చేస్తారు దానికి? ఏం చేస్తారు? సో ఇప్పుడు మేబీ ఇక్కడ లాగిన్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ట్రేసర్ అనేది ఒకటి పెట్టుకోవాలి. సో ట్రేస్ చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ రన్నింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ అని చెక్ చేసుకోవాలి. సో ఆ ప్రాసెస్లో ఎస్క్యూఎల్ క్వైరీ జనరేట్ అవుతుందా లేదా, ఎస్క్యూఎల్ జనరేట్ అయితే ఎంత టైంలో ఎగ్జిక్యూట్ అవుతుంది, ఆల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ టు నో.
సో అంటే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుంచి టేబుల్కి హిట్ చేస్తుందని క్లారిటీ ఉంది. సో వాట్ విల్ బి ద ఎస్క్యూఎల్ క్వైరీ, హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్, హౌ మెనీ రికార్డ్స్ ఇట్ ఈస్ చెకింగ్ టు పుల్ దట్ రికార్డ్, మేబీ వేరే టేబుల్ని కూడా చెక్ చేసుకుంటుందా, ఇంత లేట్ ఎందుకు అవుతుంది అనేది ఎవ్రీ మైన్యూట్ థింగ్ యూ హ్యావ్ టు ట్రేస్. ఓకే, సో ఫైనల్గా పెగాలో కోడింగ్ ఉండదు అక్కడ వరకే, కానీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుందని ప్రతి పాయింట్ మీకు తెలియాల్సిందే, లేకపోతే యాజ్ ఎ డెవలపర్ యూ కెనాట్ సర్వైవ్. గెటింగ్ మై పాయింట్? ప్రొడక్షన్ సపోర్ట్లో అయితే కనుక మీకు అంత ఛాలెంజింగ్ టాస్క్స్ రాకపోవచ్చు, బట్ డెవలప్మెంట్లో మాత్రం మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ యువర్ పెగా తెలియాల్సిందే. కోడింగ్ వైజ్ చేయరు, ఫిజికల్గా చేయరు, బట్ అన్నీ తెలుస్తాయి, తెలియాలి. Okay, fine. So finally, once again, tell me what is the database table name? Online people, you tell me. PR_operators. PR underscore Property. operators. Okay, ID, password, ఇలా కాలమ్స్ ఉంటాయి కదా, అండ్ రోల్ అనేది ఒకటి ఉండాలిగా. రోల్ అనేది ఒకటి ఉండాలి. సపోజ్ ఇప్పుడు ఐడి చంద్ర అనుకోండి, సో పాస్వర్డ్ 1234, నాకు రోల్ వచ్చేసి ఆథర్. ఆర్ సపోజ్ ఇప్పుడు నేను ఒక కంపెనీలో మేనేజర్, సో అండ్ సో టీసీఎస్లో మేనేజర్ అనుకోండి. ఇప్పుడు మా కంపెనీలో ఆర్ మా పర్టికులర్ ప్రాజెక్ట్లో 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు, ఏ బి అని 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు. వీళ్ళిద్దరు డెవలపర్స్ అయినా అంతే కదా, నేను డెవలప్మెంట్ మేనేజర్ అయితే సో మా టీంలో జాయిన్ అయ్యే వాళ్ళు జనరల్గా డెవలపర్సే అవుతారు. నౌ ఐ హ్యావ్ టు క్రియేట్ ఆపరేటర్ ఐడీస్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్, రైట్? అంతేనా? ఇక్కడ రోల్ ఏమి ఇవ్వాలి? రోల్ ఏమి ఇవ్వాలి? Author. ఆథరే కదా. Author. సెకండ్ వాడికి కూడా ఆథరే. ఆథర్ అంటే వాళ్ళకి ఏ స్క్రీన్ వస్తుంది అనుకుంటున్నాం? డెవ్ స్టూడియో. User developer portal. యా, డెవలప్మెంట్ పోర్టల్. ఓకే, ఇప్పుడు మా ఆర్గనైజేషన్లో మేబీ ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉంది, అండ్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఉంది, అండ్ లోన్స్ అప్లికేషన్ ఉంది అనుకోండి. అవునా, లోన్స్ అప్లికేషన్ ఉంది. సో ఇప్పుడు ఐ వాంట్ పర్సన్ ఏ టు డెవలప్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, అంతే కదా. ఐ వాంట్ పర్సన్ బి టు వర్క్ ఆన్ లోన్స్ అప్లికేషన్. అంటే ఇప్పుడు ఒక పర్సన్ లాగిన్ అయితే వాడికి డెవలప్మెంట్ స్టూడియో వస్తుంది, బట్ డెవలప్మెంట్ ఫర్ వాట్ అప్లికేషన్ అనేది కూడా ఉండాలిగా. డెవలప్మెంట్ స్టూడియో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఏం డెవలప్ అవుతుంది? క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, లోన్స్ అప్లికేషన్, క్లారిటీ ఉండాలి కదా. సో ఫైనల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ విల్ బి లింక్డ్ విత్ రోల్, నో డౌట్ ఇన్ ఇట్. Along with that, there must be 100% an application name. క్రెడిట్ కార్డ్ అప్లికేషన్, అకౌంట్స్ అప్లికేషన్, లోన్స్ అప్లికేషన్ లేకుండా ఆపరేటర్ ఐడి లింక్ అనేది నెవర్ పాసిబుల్. ఓకేనా? ఒక ఆపరేటర్ ఐడి క్రియేట్ చేసినప్పుడు రోల్ ఎంత ఇంపార్టెంట్, అప్లికేషన్ కూడా అంత ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఒక టెస్టర్ ఆర్ ఒక పర్సన్ లాగిన్ అవుతున్నాడు, వాడికి యూజర్ పోర్టల్ ఇస్తాం. యూజర్ పోర్టల్ ఆఫ్ వాట్? సో దేనికి యూజర్ వాడు? క్రెడిట్ కార్డ్కా, అకౌంట్స్కా, వాట్? సో అంటే ఎవ్రీ ఆపరేటర్ ఐడి షుడ్ బి అసోసియేటెడ్ విత్ ఎ రోల్ అండ్ నో డౌట్ అండ్ అప్లికేషన్ నేమ్. So this is our basic level of understanding. Getting my point? Okay, fine. So now today is our day 1 అనుకోండి. అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ స్టార్టింగ్ ఏం జరుగుతుందంటే, యాజ్ ఐ టోల్డ్ యూ, సో బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు క్లయింట్, వాళ్ళు ఏం చేస్తున్నారు, పెగా సిస్టమ్స్ దగ్గర లైసెన్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ నెట్వర్క్లో పెగాని మొత్తం ఇన్స్టాలేషన్ చేశారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఒక యూఆర్ఎల్ జనరేట్ అవుతుంది. ఆ యూఆర్ఎల్ మనకి ఇస్తే మనం దాన్ని లాగిన్ అయ్యి డెవలప్మెంట్స్ చేస్తూ ఉంటాం, అంతే కదా. సో ఫస్ట్ జనరల్గా ఈ పెగాలో లాగిన్ అయ్యేది ఎవరంటే బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు. జనరల్ బిజినెస్ అనలిస్ట్ వాళ్ళు లాగిన్ అయ్యి అప్లికేషన్స్ మొత్తం క్రియేట్ చేస్తారు. సో ఫ్రేమ్వర్క్స్, ఇంప్లిమెంటేషన్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత డిఫరెంట్ డెవలపర్స్కి యాక్సెస్ ఇస్తే వాళ్ళు లాగిన్ అయ్యి డెవలప్మెంట్ చేసుకుంటారు. అంటే ఇఫ్ దిస్ ఈజ్ మై డే 1 అండ్ ఇఫ్ ఐఎమ్ బిజినెస్ అనలిస్ట్, ఇప్పుడు నేను కూడా లాగిన్ అవ్వాల్సిందేగా. ఇప్పుడు మీరు ఆఫీస్లో జాయిన్ అయితే మీ మేనేజర్స్ మీకు ఐడీస్ క్రియేట్ చేస్తారు, అంటే మీ మేనేజర్కి ఎవరో క్రియేట్ చేయాలా, అవునా కదా. అంటే మీ మేనేజర్కి అబౌవ్ బిజినెస్ అనలిస్ట్ లాగిన్ అయి ఉంటే వాళ్ళు క్రియేట్ చేయాలా. అంటే ద ఫస్ట్ పర్సన్ హూ ఎవర్ ఈజ్ లాగింగ్ ఇన్ టు నౌ స్టిల్ ఐడి పాస్వర్డ్ అడుగుతుందా లేదా? మరి వాళ్ళకి ఎలా? ఇప్పుడు నేను లాగిన్ అయితే మీ అందరికీ చేయొచ్చు, మీరు ఇంకో 10 మంది చేస్తారు, దట్ ఈస్ ఓకే. బట్ ద వెరీ ఫస్ట్ పర్సన్ లాగిన్ అవటం ఎలా అంటే, సో పెగా ఈజ్ గివింగ్ వన్ మాస్టర్ క్రెడెన్షియల్ టు లాగిన్ ఇనిషియల్లీ. ఓకేనా? ఒక మాస్టర్ ఐడి అండ్ పాస్వర్డ్ జనరేట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఆ మాస్టర్ పాస్వర్డ్తో లాగిన్ అయితే నాకు నెక్స్ట్ ఏదో స్క్రీన్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేది ఏ పోర్టల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను? ఇప్పుడు పెగా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే
administrator కదా @pega.com and password as install. ఓకేనా? సో ఈ పర్టికులర్ క్రెడెన్షియల్స్ పెగా వాళ్ళు మాస్టర్ లాగిన్ లాగా ఇస్తున్నారు. ఇప్పుడు డే 1 ఎవరైతే లాగిన్ అవుతారో వాళ్ళు దీంతోనే లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ అయిన తర్వాత ఐ విల్ క్రియేట్ మై ఓన్ ఆపరేటర్ ఐడి. తర్వాత నేను మీకు ఇంకో 10 మెంబర్స్ చేస్తాను, మీరు ఎలా సైకిల్ ఫాలో అవుతూ వస్తుంది. సో నౌ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ లాగిన్, నో డౌట్ నాకు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాలి, అవునా కదా? ఇట్ షుడ్ నాట్ సే యాజ్ రాంగ్ పాస్వర్డ్, అంతే కదా? నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళాల్సి వస్తే కెన్ ఎనీవన్ టెల్ మీ వాట్ విల్ బి ద పోర్టల్? డెవ్ స్టూడియోనా, అడ్మిన్ స్టూడియోనా, యూజర్ పోర్టలా, మేనేజర్ పోర్టల్? ఈ ఫోరేగా పాసిబుల్. సో వాట్ విల్ బి మై నెక్స్ట్ స్టూడియో? అడ్మిన్ స్టూడియో. Studio. సో ఇప్పుడు జనరల్గా దీంట్లో లాగిన్ అయ్యేది ఎవరు అనుకున్నాం? బిజినెస్ అనలిస్ట్ వాళ్ళే. వాళ్ళు లాగిన్ అయ్యి ఏం చేయాలి? అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. Author అంటే role. కైండ్ ఆఫ్ డెవలప్మెంట్ వర్క్ ఏదో. అంటే నాకు నెక్స్ట్ రావాల్సింది డెవలప్మెంట్ స్టూడియో. గెటింగ్ మై పాయింట్? నెక్స్ట్ రావాల్సిన డెవలప్మెంట్ స్టూడియో. ఓకే. అండ్ జస్ట్ బిఫోర్ దిస్ ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అనుకున్నాం. అదేంటంటే ఒక పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో బై దిస్ టైం మనం ఏ ఐడి క్రియేట్ చేయలేదు, అంతే కదా? ఆపరేటర్ ఐడీస్ కొత్తగా ఏం క్రియేట్ చేయాల, టేబుల్లో డేటా ఏమి ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లో అడ్మినిస్ట్రేటర్ ఐడితో లాగిన్ అవ్వగలుగుతున్నానంటే ఒక రికార్డ్ ఉండుంటేనేగా పాసిబుల్. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు పెగా వాళ్ళు ఒక ఐడి పాస్వర్డ్ ఇచ్చారు, నేను లాగిన్ అవుతాను, నాకు నెక్స్ట్ ఏదో వస్తుందంటే అది ఈ టేబుల్ని హిట్ చేసేగా రావాలి. అంటే సంథింగ్ ఏదో ఒక ఐడి దట్ ఈస్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇన్స్టాల్ ఇక్కడ ఉంటేనేగా పాసిబుల్ అయ్యేది. అండ్ ఇక్కడ రోల్ ఏముంటుందని అంటే ఏమంటున్నారు మీరు? రోల్ ఏం చెప్పారు? ఆథర్. అదే కదా మీరు చెప్పింది, డెవలప్మెంట్ స్టూడియో వస్తుంది అంటున్నారు. అండ్ ఎవ్రీ రోల్కి ఒక అప్లికేషన్ ఉండాలిగా. అసలు అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఇదంతా హెడ్ఏక్. ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ లింక్ ఎలా వస్తుంది? గెటింగ్ మై పాయింట్? ఫాలో అవుతున్నారా? ఓకే. సో ఇక్కడ ఏ అప్లికేషన్ ఉండాలి? మనం ఏం క్రియేట్ చేయలేదు ఇంకా. బట్ ఆపరేటర్ ఐడి ఉంది, రోల్ ఉంటుంది. బట్ రోల్ ఫర్ వాట్ అంటే ఇక్కడ సమ్ ఎగ్జిస్టింగ్ ఒక అప్లికేషన్ కూడా ప్రీ డిఫైన్డ్గా ఉంది. గెటింగ్ మై పాయింట్? సో ఒక ఆపరేటర్ ఐడి ప్రీ డిఫైన్డ్గా ఎలా ఉందో ఒక అప్లికేషన్ కూడా ఇన్బిల్ట్ ప్రీ డిఫైన్డ్గా ఉంది. ఆ అప్లికేషన్లోకి ఇప్పుడు మనం ఫస్ట్ లాగిన్ అవుతున్నాం యాజ్ అన్ ఆథర్. సో అక్కడ లాగిన్ అయిన తర్వాత అక్కడి నుంచి కొత్త కొత్త అప్లికేషన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. గెటింగ్ మై పాయింట్? ఫైన్. అండ్ ఇన్ ఎంటైర్ పెగా సో వాట్ ఎవర్ యూ సీ ఆల్రెడీ క్రియేటెడ్, సపోజ్ ఇప్పుడు administrator@pega.com అనేది ఒక ఆపరేటర్ ఐడి అను, అవునా కదా? ఒక ఆపరేటర్ ఐడి. అది మీరు క్రియేట్ చేస్తారా? ఆల్రెడీ సిస్టమ్ క్రియేట్ చేసుకుందాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగే కదా? ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. ఓకే. అండ్ ఇప్పుడు నేను లాగిన్ అయిన తర్వాత సంథింగ్ XYZ అనే అప్లికేషన్ ఏదో కనిపించాలి, అది కూడా ప్రీ డిఫైన్డే కదా? ఓకే, అది కూడా ప్రీ డిఫైన్డ్. అండ్ ఎస్టర్డే మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాను, మేబీ ఎస్టర్డేనో డే బిఫోరో. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు సెండ్ ఈమెయిల్, సో దేర్ ఈస్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. వాట్ ఈస్ దట్ నేమ్? చెప్పండి. ఆన్లైన్ Email notification. OTP. సెండ్ ఈమెయిల్ Send నోటిఫికేషన్ అనేది. email. కరెక్ట్. అండ్ ఆ పర్టిక్యులర్ థింగ్ మీరేమైనా క్రియేట్ చేస్తారా? ఆర్ మనం ఏమైనా క్రియేట్ చేస్తాం ఈ 2 డేస్లో? చేయలేం. అంటే పెగా వాళ్ళే ప్రీ డిఫైన్డ్ ఏదో ఉంచారు కదా. సో ఇన్ ఎంటైర్ పెగా అది ఆపరేటర్ కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, XYZ ఏదైనా కావచ్చు, ఇఫ్ సంథింగ్ ఈజ్ ఆల్రెడీ అవైలబుల్, సో దాన్ని టెక్నికల్గా ఓఓటీబీ అంటాం. వాట్ వీ హ్యావ్ టు కాల్ ఇట్ యాజ్ ఓఓటీబీ. ఓఓటీబీ ఫుల్ ఫామ్ ఏంటి? Out of the box. Out of the box. బాక్స్. ఓకేనా? అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్. సో నౌ ఐ షుడ్ సే administrator@pega.com. దిస్ ఈజ్ వన్ ఓఓటీబీ ఆపరేటర్ ఐడి. కరెక్టేగా? ఎస్ ఆర్ నో? ఓఓటీబీ ఆపరేటర్ ఐడి. అండ్ నేను ఇప్పుడు లాగిన్ క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ ఒక డెవలప్మెంట్ స్టూడియోకే వెళ్తుంది, నో డౌట్ ఇన్ ఇట్. డెవలప్మెంట్ స్టూడియోకి వెళ్తుంది. అండ్ ఈ పర్టికులర్ డెవలప్మెంట్ స్టూడియో అంటే ఏదో ఒక అప్లికేషన్కి కదా లింక్ అవుతూ వెళ్ళాలనుకున్నాం. అప్లికేషన్ నేమ్ ఏముందో చదవండి. PEGA వాట్ ఈస్ platform. అప్లికేషన్ నేమ్? పెగా ప్లాట్ఫామ్. సో అంటే అసలు ఇప్పుడు నేను లాగిన్ అయింది ఎందుకంటే టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్, అంతే కదా? నేను లాగిన్ అయ్యింది టు క్రియేట్ ఎ న్యూ అప్లికేషన్. బట్ బై దిస్ టైమ్ ఐ కెన్ సీ వన్ అప్లికేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో ఇఫ్ సంథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, దీన్ని ఏమనాలి? OTP. ప్లాట్ఫామే ఓటీబీ అంటాం.
So this is one OOTP application. Okay, and yesterday So can we sending, call this as a framework application, sir? yes. Okay, so that I'm trying to cover in the next 30 minutes. No doubt ఇది ఫ్రేమ్వర్కే కదా, అంతే కదా. Yes. ఎందుకంటే ఇప్పుడు నేను లాగిన్ అవుతుంది, సో అండ్ సో ఎక్స్వైజెడ్ అప్లికేషన్కి ఏదో రీడైరెక్ట్ అయ్యింది, దాని పేరు పెగా ప్లాట్ఫామ్, ఇప్పుడే తెలిసింది కదా. అండ్ ఇక్కడ లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏవో కొత్త కొత్తవి క్రియేట్ చేస్తున్నామంటే ఎవ్రీ న్యూ థింగ్ క్రియేట్ అయింది దీని హెల్ప్ నుంచే కదా, అవునా కదా. ఎబో దాని నుంచే కదా ఇవన్నీ Yes. క్రియేట్ అయ్యేవి. నో డౌట్ ఎబో థింగ్స్ సప్లై అవుతున్నాయంటే సో అది ఫ్రేమ్వర్క్ యాక్ట్ చేస్తున్నట్టేగా. సో పెగా ప్లాట్ఫామ్ ఈజ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఓఓటీపీ ఫ్రేమ్వర్క్. సో ఓఓటీపీ అని తెలుసు, అది దాని కింద చైల్డ్స్ హెల్ప్ చేస్తుందని తెలుసు. ఇట్స్ నథింగ్ బట్ ఓఓటీపీ ఫ్రేమ్వర్క్. బట్ ఈ స్టేట్మెంట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ తర్వాత క్లియర్గా కూడా అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ ఫైనల్ స్టేట్మెంట్ ఏంటి అంటే వాట్ ఎవర్ అవైలబుల్ ప్రీ డిఫైన్డ్ ఇన్ పెగా దాన్ని ఓఓటీపీ అంటాము. ఫర్ నౌ మేబీ 2 to 3 థింగ్స్ తెలుస్తున్నాయి, ఆపరేటర్ ఐడి కానీ, పెగా ప్లాట్ఫామ్ అనే అప్లికేషన్ నేమ్ కానీ, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఇవి కానీ. సో హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ సచ్ ఓఓటీపీ థింగ్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు మేనేజర్ మిమ్మల్ని ఏమంటున్నారంటే టు డిజైన్ స్క్రీన్ నెంబర్ 1 వేర్ టు కలెక్ట్ కస్టమర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ ఇలాంటివి అనుకోండి. సో అంటే కస్టమర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్ ఇవన్నీ సో ఆల్రెడీ ఈ సిస్టమ్ దగ్గర ఉంటాయా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. అవి ఉండకపోవచ్చు, అంటే మీరేగా కొత్తగా క్రియేట్ చేయాలి. సో అంటే యాజ్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ యు ఆర్ సపోజ్ టు క్రియేట్ ఫ్యూ థింగ్స్ అండ్ యూ విల్ రీయూజ్ ఓఓటీపీ థింగ్స్, అంతేగా. కొన్ని చోట్ల ఉన్నవి యూజ్ చేస్తారు, లేకపోతే క్రియేట్ చేస్తారు, అవునా. సో దీస్ ఆర్ కాల్డ్ ఓఓటీపీ రూల్స్ అండ్ ఓఓటీపీ, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యూజర్ క్రియేటెడ్ రూల్స్. యూజర్ క్రియేటెడ్ అంటారు, ఓకేనా. సో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ మీరే క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, ఫైన్, వెల్కమ్ బ్యాక్ దేర్. సో ఫర్ నౌ ఇప్పుడు అల్టిమేట్గా పెగాలోకి లాగిన్ అయ్యాం, అర్థమైందా. పెగాలోకి లాగిన్ అయ్యాం. దిస్ ఈజ్ యువర్ యాక్చువల్ పెగా టూల్. Okay, this is your actual PEGA tool. Okay, and ఈ పర్టికులర్ పెగా టూల్లో సో వాట్ ఎవర్ యూ సీ ఎట్ ద టాప్, ఇది కనిపిస్తుంది కదా, వాట్ ఎవర్ యూ సీ ఎట్ ద టాప్, ఓకేనా. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ హెడర్ where any kind of configurations will be done from here. Any kind of configurations. సో ఇక్కడ కాన్ఫిగర్ అన్ని కనిపిస్తున్నాయి కదా, కాన్ఫిగరేషన్స్. సపోజ్ ఇప్పుడు నేను కొత్తగా క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఒక ఆపరేటర్ ఐడి కూడా లింక్ చేశాను, అంటే ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితే వాడు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్కి కదా వెళ్ళాల్సింది. అంటే దేర్ హీ విల్ సీ సంథింగ్ లైక్ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ పెగా ప్లాట్ఫామ్. వేరే ఆపరేటర్ ఐడి ఉంది, ఆ క్రెడిట్ కార్డ్కి లాగిన్ అవుతున్నాడు, సో నో డౌట్ ఇలా వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్లో మొత్తం డెవలప్మెంట్ చేసేసారు, డ్రాగ్ అండ్ డ్రాపింగ్ ఇవన్నీ ఏదో చేశారు. డెవలప్మెంట్ అయిన తర్వాత నేను ఒక బ్యాంక్ ఎంప్లాయీని అయితే సో నాకు యూజర్ పోర్టల్ కదా వచ్చేది, అవుట్పుట్ స్క్రీన్సే కదా వచ్చేవి. సో ఇది అవుట్పుట్ స్క్రీన్లో కలెక్టింగ్ కస్టమర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇలా ఏదో ఉంది. ఆన్ క్లిక్ ఆఫ్ ది సబ్మిట్ బటన్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ వన్ ఈమెయిల్ టు బి ట్రిగ్గర్డ్, ఓకేనా. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కస్టమర్కి ఒక మెయిల్ ట్రిగ్గర్ అవ్వాలి అనుకోండి. సో మెయిల్ ట్రిగ్గర్ అవటం అంటే దాని మీనింగ్ ఏంటి, అవర్ అప్లికేషన్ ఈజ్ టు బి కనెక్టెడ్ విత్ సమ్ మెయిల్ సర్వీస్ ప్రొవైడరే కదా. బ్యాక్గ్రౌండ్లో గూగుల్ సర్వర్తో అయినా, ఆర్ మేబీ మైక్రోసాఫ్ట్ సర్వర్తో అయినా, ఆర్ మేబీ యాహూ సర్వర్ ఆర్ ఐబిఎం సర్వర్, ఏదో ఒక మెయిల్ సర్వర్తో కాన్ఫిగరేషన్స్ అయితేనే ఇదంతా పాసిబుల్ అయ్యేది. సో దోస్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ మొత్తం జనరల్గా హెడర్స్ నుంచి చేస్తూ ఉంటాం. గెటింగ్ మై పాయింట్. సో అంటే ఇఫ్ యూ వాంట్ దిస్ టు బి కాన్ఫిగర్డ్ విత్ థర్డ్ పార్టీ అప్లికేషన్, ఇప్పుడు మనది ఎస్బీఐలో క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ అనుకోండి. సో ఈ పర్టికులర్ అప్లికేషన్ మొత్తం డిజైన్ చేసిన తర్వాత యూజర్ పోర్టల్లో పాన్ కార్డ్ నెంబర్ని సెర్చ్ చేసే ఫంక్షనాలిటీ ఇంప్లిమెంట్ చేస్తారు కదా. పాన్ కార్డ్ని సెర్చ్ చేస్తే నాకు వాడి సిబిల్ స్కోర్ రావాలి, ఎక్కడి నుంచి వస్తుంది, థర్డ్ పార్టీ ఆర్బీఐ అప్లికేషన్కో దేనికో హిట్ చేసే రావాలి. సో మీనింగ్ యువర్ ఎస్బీఐ అప్లికేషన్ హ్యాస్ టు బి కాన్ఫిగర్డ్ via SOAP or REST with third party application.
ఎనీ సచ్ కాన్ఫిగరేషన్స్ మొత్తం జనరల్గా హెడర్ లెవెల్లో చేస్తూ ఉంటాం. ఓకే, ఫైన్. అండ్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ ఇన్ దిస్ లెఫ్ట్ కనిపిస్తుందా? సో దీన్ని ఎక్స్ప్లోరర్ అంటారు. ఓకే, ఆల్ ద డిజైన్ ఇక్కడే ఉంటుంది. యాక్చువల్ డిజైన్ అంతా యాజ్ ఎ డెవలపర్ మీకు కాంప్లికేషన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. సో లెఫ్ట్ వన్ ఈస్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎక్స్ప్లోరర్. ఓకే, అండ్ ఇక్కడ యు ఆర్ సీయింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇమేజ్, అంతేనా? సమ్ కైండ్ ఆఫ్ ఇమేజ్ లాగా ఏదో ఉంది. దిస్ ఇమేజ్ ఈస్ కంప్లీట్లీ ఫర్ ప్రమోషనల్ పర్పస్, అంతకు మించి ఏం లేదు. ఇమేజ్లో మీరు క్లోజ్గా వాచ్ చేసి చూడండి. సో యూ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ మౌంటైన్స్, am I correct? You can see some kind of mountains and some kind of clouds, maybe moon, అంతే కదా? సో ఇక్కడ మీరు సంథింగ్, ఇక్కడ మీకు పెగా ఇన్ఫినిటీ అని కనిపిస్తుందా? బ్యాక్గ్రౌండ్లో ఉంది యాక్చువల్గా, పెగా ఇన్ఫినిటీ అని కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ పెగా ఇన్ఫినిటీ అని ఇచ్చారు. సో ఈ పర్టికులర్ ఇమేజ్కి మీనింగ్ ఏంటి అంటే, యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ సంథింగ్ లైక్ లేటెస్ట్ వర్షన్ 8th అనుకోండి. ఓకేనా? బిఫోర్ దిస్ ఆర్ మీకు పెగా వర్షన్స్ వైజ్ చెప్తే, సో ఇప్పుడు 8.1, 8.2 అలా 8.8 వరకు ఉంది. దాని తర్వాత 23.1, మేబీ దాని తర్వాత 24.1 ఇలా ఇచ్చారు. దీనికి ముందు 7.1, 7.2, దాని ముందు 6.1, 6.2, 5.1 ఇలా ఉండేవి. సో ఈ పర్టికులర్ 8th వర్షన్ ఏదైతే ఉందో ఇవంతా సిమిలరే. ఓకే, సో ఇక్కడ నుంచి కంప్లీట్గా దీన్ని పెగా ఇన్ఫినిటీ అంటారు. వాట్ ఇస్ ఇట్? పెగా ఇన్ఫినిటీ. ఓల్డర్ వర్షన్స్లో మీకు ఏంటంటే అన్ని ఫీచర్స్ అడ్వాన్స్డ్గా లేవు. సో 7.0, 7.1, 7.2, 7.3, 7.4, 7.4 తర్వాత దే డైరెక్ట్లీ లాంచ్ దిస్. ఓకేనా? దే డైరెక్ట్లీ లాంచ్ దిస్ అంటే 7.4 తర్వాత దే యాడెడ్ మల్టిపుల్ చేంజెస్ ఆన్ టు యువర్ లేటెస్ట్ వర్షన్, అండ్ దానికి నేమ్ ఏమి ఇచ్చారంటే పెగా ఇన్ఫినిటీ అని ఇచ్చేసారు. సో ఈ పర్టికులర్ ఇమేజ్ కూడా కైండ్ ఆఫ్ ప్రమోషనల్, ఎంతకు మించి ఏం లేదు. సో అక్కడ ఏంటంటే యూజింగ్ దిస్ పెగా ఇన్ఫినిటీ వర్షన్, సో యూ కెన్ డిజైన్ ఎవ్రీథింగ్ టు అన్లిమిటెడ్ లెవెల్ ఆర్ లిమిట్లెస్. సో స్కై ఈజ్ ద ఓన్లీ లిమిట్ అన్న లెవెల్లో జస్ట్ ప్రమోషనల్గానే ఇచ్చారు, అంతకు మించి ఏం కాదు. ఓకే, సో ఇప్పుడు ఇంటర్వ్యూస్లో కూడా మేబీ ఇప్పుడు మనం నేర్చుకునేది ఎక్కడ ఉన్నామంటే 8.7 దగ్గర ఉన్నాం. యాజ్ వెల్ యాజ్ మీకు 24 వర్షన్లో కూడా కాన్సెప్ట్స్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? సో పెగా యూఐ కాన్స్టలేషన్ కానీ, పెగా జెన్ ఏఐ కానీ, ఓకే, ఆర్ మేబీ లైక్ టెస్టింగ్ కానీ. సో ఇలా కొన్ని కాన్సెప్ట్స్ లేటెస్ట్ వర్షన్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇప్పుడు ట్రైనింగ్ అంతా లేటెస్ట్ వర్షన్ మీద చేయొచ్చు కదా అంటే, సో ఆఫ్టర్ 8.7 పర్సనల్ ఎడిషన్ అనేది రిలీజ్ చేయలేదు పెగా వాళ్ళు. ఓకే, సో మేబీ దీని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా చేయొచ్చు. ఎలాగంటే కైండ్ ఆఫ్ క్లౌడ్ యూఆర్ఎల్స్ తీసుకుని విచ్ విల్ నాట్ బి పర్మనెంట్. సో అందుకనే 99% అంతా ఇక్కడే జరుగుతుంది. అండ్ సమ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇక్కడ చెప్పలేనివి మీకు ఇక్కడ కూడా ఈ కోర్స్లో ఇంక్లూడ్ చేస్తున్నాం, ఈ బ్యాచ్ నుంచి ఇంక్లూడ్ అవుతుంది. సో మోస్ట్లీ ఇక్కడ నుంచి అంతా సేమే. ఓకే, సో మేబీ ఇప్పుడు మనం సంథింగ్ ఏదో ఒక వర్షన్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాం, ఒక 2 months, 3 months, 4 months. మీరు మొత్తం నేర్చుకుంటున్నారు, 8.7 మీద చేశారు అనుకోండి, మొత్తం ప్రాక్టీస్ చేస్తారు. దాని తర్వాత మీరు జాబ్లో ఒక ఇంటర్వ్యూస్కి వెళ్తున్నప్పుడు అక్కడ కంపెనీ వాళ్ళు ప్రాజెక్ట్ ఒక 10 years నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. బై దట్ టైం 8.2 లేటెస్ట్ అయి ఉంటే వాళ్ళ ప్రాజెక్ట్ స్టిల్ ఇంక 8.2 మీద రన్ అవుతుంది అనుకుందాం. సో ఇప్పుడు ప్రాజెక్ట్ మీకు 8.2 మీద జాబ్ చేయాల్సి వస్తే, నేను 8.7 మీద చేశాను, నాకు 8.2 మీద జాబ్ వద్దని మీరు వదులుకుంటారా? నో, రైట్ కదా, వదులుకోరు కదా. సో అంటే 7th వర్షన్ మీద ఏమైనా ప్రాజెక్ట్ ఉంటే సో చేయగలిగేటట్టు ఉండాలి కదా. ఓకేనా? సో ఇంటర్వ్యూవర్స్ కూడా, సో ఐ వాంట్ పీపుల్ హూ వర్క్డ్ ఆన్ 8.2 ఓన్లీ, ఐ వాంట్ హూ వర్క్డ్ ఆన్ 8.3 ఓన్లీ ఆర్ 23 ఓన్లీ ఇలా అడగరు. ఎందుకంటే or they'll ask you whether you have experience working in infinity version or not అని అడుగుతారు. సో 7.4 తర్వాత లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చాయి అనుకుంటున్నాం కదా. సో దాన్ని యాజ్ ఎ హోల్ ఇన్ఫినిటీ కింద ట్రీట్ చేస్తున్నారు. డూ గాట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఆన్ ఇన్ఫినిటీ వర్షన్ ఆర్ నాట్? సో అది ఏ వర్షన్ అని అయి ఉండొచ్చు. మోర్ ఆర్ లెస్ ఎవ్రీథింగ్ షుడ్ బి సిమిలర్. సో రిమైనింగ్ ఇవన్నీ నాన్ ఇన్ఫినిటీ వర్షన్స్ అంటారు. Still there are like multiple projects running on these non-infinity versions also. సో ఇప్పుడు మేబీ మీరు ఒక మంచి జాబ్ వచ్చింది, బట్ ఆ ప్రాజెక్ట్ 7.3 మీద రన్ అవుతుంది అనుకోండి.
స్టిల్ యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు అండర్స్టాండ్ విత్ అవర్ కోరిలేషన్. ఇప్పుడు మన క్లాస్లో ఏమేమి డిస్కస్ చేస్తామో అవి మీరు 7.3తో కూడా కోరిలేట్ చేయవచ్చు అండ్ 24 వర్షన్తో కూడా కోరిలేట్ చేసుకోవచ్చు. అంత మేజర్గా ఏమి ఇంపాక్ట్ ఉండదు. సో బ్యాక్గ్రౌండ్లో అడ్మిన్ స్టూడియోలో మేజర్ చేంజెస్ జరుగుతాయి. అడ్మిన్ స్టూడియో, డెవలప్మెంట్ స్టూడియోలో అంత చేంజెస్ ఉండకపోయినా బ్యాక్గ్రౌండ్ అడ్మిన్ స్టూడియో, ఎక్స్ప్రెస్ స్టూడియో దగ్గర ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక స్మాల్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫోటో స్టూడియో రన్ చేసుకుంటున్నారు అనుకోండి. ఓకేనా, మీరు నార్మల్గా ఒక ఫోటో స్టూడియో రన్ చేసుకుంటున్నారు. జనరల్గా ఫోటో స్టూడియో వాళ్ళు సమ్ సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు. ఏం సాఫ్ట్వేర్ అది? జనరల్గా యూస్ చేసేది ఫోటోషాపేగా. జనరల్లీ ఫోటోషాప్ సాఫ్ట్వేర్, వాట్ ఎవర్ సంథింగ్ ఫోటోషాప్ సాఫ్ట్వేర్ అనుకోండి. సో ఇక్కడ మీరు యూస్ చేసేది ఏంటంటే ఫోటోషాప్ సాఫ్ట్వేర్ విచ్ ఈస్ వర్షన్ నెంబర్ 6 అనుకుందాం. అండ్ ఇప్పుడు ఫోటోషాప్లో లేటెస్ట్ వర్షన్ నెంబర్ 14 అనుకోండి. ఐఎమ్ నాట్ షూర్ యాక్చువల్గా, వర్షన్ నెంబర్ 14 అనుకోండి. సో మీరు ఇంకా పాత వర్షన్ మీద వర్క్ చేస్తున్నారు అండ్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయ్యి ఉన్నాయి. ప్రాజెక్ట్స్ అంటే బర్త్డే పార్టీస్ ఆర్ మేబీ మ్యారేజ్ ప్రాజెక్ట్, ఇలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి కదా. అండ్ ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే లేటెస్ట్ దానికి మూవ్మెంట్ అవుదాం అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఫోటోషాప్లో ఉన్న లేటెస్ట్ వర్షన్ ఫస్ట్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి అండ్ తర్వాత ఈ కోడ్ అంతా అంటే ఈ ప్రాజెక్ట్స్ మొత్తం అక్కడ ఇంపోర్ట్ అయ్యేటట్టు ఉండాలి. సో ఇప్పుడు లేటెస్ట్ దానిలో ఓల్డ్ సపోర్ట్ అవ్వకపోతే ఎవరైనా అసలు అప్గ్రేడ్ అవుతారా? ఎవరైనా అప్గ్రేడ్ అవుతారా? నో. అంటే ఎవ్రీ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ఎనీ టూల్, అది పెగా కావచ్చు, ఫోటోషాప్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ మస్ట్ బి సపోర్టింగ్ ఆల్ ఇట్స్ ఓల్డర్ ఫీచర్స్ ఆల్సో, నో డౌట్. ఇప్పుడు వర్షన్ 6 అంటే ఎంత ఓల్డ్ అయి ఉండాలి అండ్ అక్కడ ఉన్నదంతా మేబీ లేటెస్ట్ దానిలో డిప్రికేట్ అయిపోయి ఉండొచ్చు, బట్ స్టిల్ దోస్ ఆర్ టు బి సపోర్టెడ్ హియర్, రైట్? ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అంతా మీకు ఇక్కడ సపోర్ట్ అవుతున్నాయి అండ్ మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఇదంతా కొంచెం కొత్తగా ఉంటుంది. సో కొత్తగా ఉన్నా కూడా ఒక 1 వీక్ మొత్తం మీరు ఎక్స్ప్లోర్ చేస్తే చేయగలుగుతారుగా. ఇక్కడ రెగ్యులర్గా ఎలా అయితే చేసేవాళ్ళు, ఒక వీడియోని ఎలా డిజైన్ చేసేవాళ్ళు ఆర్ మేబీ ఒక మ్యారేజ్ పార్టీని ఎలా డిజైన్ చేసేవాళ్ళు, ఇక్కడ ఉన్న లేటెస్ట్ ఫీచర్స్తో కూడా ఇంకా వన్ వీక్ ఆర్ హార్డ్లీ 10 డేస్లోనే మొత్తం ఎకస్టమ్ అవుతారా లేదా? So finally what I mean to say here is, if you got complete mastery working on one version, no doubt any such versions మీద ఈజీగా వర్క్ చేయగలుగుతారు. యూ షుడ్ నెవర్ థింక్ అబౌట్ వర్షన్ కంపాటబిలిటీ, వర్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఏ వర్షన్ మీద హ్యాండిల్ చేయడానికి ఈజీగానే ఉంటుంది. అండ్ దట్ టు మోర్ ఆర్ లెస్ పెగా ఇన్ఫినిటీ ఎవ్రీవేర్ సేమే. 8.0 నుంచి సో టిల్ డేట్ వరకు ఉన్న వర్షన్స్ మొత్తం మోస్ట్లీ డెవలప్మెంట్ స్టూడియో అయితే మాత్రం మోస్ట్లీ ఇట్ విల్ బి సిమిలర్. యూ నీ నాట్ వరీ ఆన్ దాట్. సో ఇప్పుడు పెగా వాళ్ళు దీనికి ఇస్తున్న పేరు ఏంటంటే పెగా ఇన్ఫినిటీ. ఓకే, దిస్ ఈజ్ జస్ట్ ఫర్ ప్రమోషన్. మీరు ఇది క్లిక్ చేస్తే హైడ్ అయిపోతుంది, ఇంకా అది కూడా కనపడదు. ఇట్స్ ఆప్షనల్ ఫర్ యూ. అండ్ బిలో, లెట్ మీ షో యూ. సో బిలో దేర్ ఇస్ సంథింగ్ లైక్ గార్డ్రేల్ వార్నింగ్స్ కనిపిస్తుందా? యూ కెన్ సీ సంథింగ్ లైక్ గార్డ్రేల్ వార్నింగ్స్ హియర్. సో గార్డ్రేల్ వార్నింగ్స్ అంటే నథింగ్ బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ వాట్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్. సపోజ్ ఇక్కడ నేను లాగిన్ అవుతున్నప్పుడు ఇంట్రడ్యూస్డ్ బై యూ అంటే నా నేమ్తో, సో ఐ కెన్ సీ సమ్ కైండ్ ఆఫ్ వార్నింగ్స్ ఎప్పుడు 0 ఉండాలి. అంతే కదా, మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి ఇన్ఫర్మేషనల్ వార్నింగ్స్ కానీ ఎలాంటి వార్నింగ్స్ ఉండవు. సపోజ్ ఇప్పుడు ఏ అనేవాడు మేనేజర్, సో బిసిడి వీళ్ళందరూ టీమ్ మెంబర్స్ అనుకోండి. ఇప్పుడు అందరికి ఆపరేటర్ ఐడీస్ ఉంటాయి కదా. ఇప్పుడు బి అనే పర్సన్ లాగిన్ అయితే వాడి డ్యూటీ ఏంటంటే సో వాడి నేమ్తో అన్ని 0 ఉన్నా లేదో క్రాస్ చెక్ చేసుకోవటమే. సి అనే పర్సన్ కూడా వాడి డ్యూటీ ఏంటి, వాడు లాగిన్ అయిన తర్వాత అన్ని 0s ఉండాలి. ఇంట్రడ్యూస్డ్ బై యూ అంటే బికాస్ ఆఫ్ హిమ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ వార్నింగ్ కదా. అండ్ డి అనేవాడికి కూడా అన్ని 0 ఉండాలి. బట్ ఇప్పుడు ఏ అనేవాడు లాగిన్ అయితే హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ టీమ్ లెవెల్ డిఫెక్ట్స్ ఆల్సో. అంతే కదా. సపోజ్ ఇక్కడ 4 అని ఉంటే సో ఇక్కడ ఒక హైలైట్ అవుతూ ఉంటుంది. I can click on that. If I click on this, I can see its respect to complaint score getting affected and a particular 4 warnings ఏంటో కూడా I'll get it. And every warning కి bracket లో operator ID ఉంటుంది. So who is that operator ID responsible for this warning? I can call that person. What is the task given for you? Why did you do in this way? Why can't you do it in other way? ఇలా rectify చేయించి we'll try to reduce warnings count to back to 0. Okay, maybe some warnings ni as I told you you cannot rectify, so దానికి justification ఇచ్చేసి we'll push to the deployment.
అండర్స్టూడ్ రైట్? సో అంటే హోమ్ పేజ్లోనే గార్డ్రైల్ వార్నింగ్స్ లాగా ఉంటుంది. అండ్ అట్ ద లాస్ట్ వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ హియర్, లాస్ట్లో కనిపిస్తుందా? సో ఫుటర్ కనిపిస్తుంది కదా. సో దిస్ ఫుటర్ ఈస్ ఫర్ డీబగ్గింగ్. ఓకే, డీబగ్గింగ్. యూ యాజ్ ఏ డెవలపర్, మీరు డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తారు, నో డౌట్. బట్ ఎవ్రీ టైం కరెక్ట్గా డెవలప్మెంట్ వస్తుందా, అవుట్పుట్ వస్తుందా? నో. ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తాను, డేటాబేస్ టేబుల్లో డేటా వెళ్ళట్లా. సో మరి అది ఎక్కడ బ్రేక్ అయిందో ఎలా తెలుస్తుంది? టుడే మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు. సో మీ మేనేజర్ మీకు డెవలప్మెంట్ ఏమి ఇవ్వకుండా స్ట్రైట్ అవే ఒక డిఫెక్ట్ ఇచ్చేసి వర్క్ చేయమంటున్నారు. అంటే ఎవరో డెవలప్మెంట్ చేసింది అది టుడే వర్కౌట్ అవ్వట్లా. సో అది డిఫెక్ట్ కదా, ఆ డిఫెక్ట్ నెంబర్ మీరు ఫిక్స్ చేయమంటారు. అసలు అది డిఫెక్ట్ ఏంటి, ఆ రిక్వైర్మెంట్ ఏంటి, ఏ అప్లికేషన్, ఏ స్క్రీన్లో, అదంతా మీరు డెవలప్మెంట్ చేయకపోతే హౌ విల్ యూ ఐడెంటిఫై? సో యూ విల్ బి యూజింగ్ దీస్ కైండ్ ఆఫ్ డీబగ్గింగ్ ఆప్షన్స్. సో ఒక ట్రేసర్ అనేది ఉంటుంది జనరల్గా. ట్రేసర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ అన్ని ట్రేస్ అవుతాయి. డేటాబేస్ క్వైరీస్ ఏమేమి రన్ అవుతున్నాయి, జావా కోడింగ్ ఏమేమి రన్ అవుతుంది, ఎంత టైం పడుతుంది, సో ఏది స్టేటస్ పాస్, ఏది స్టేటస్ ఫెయిల్, అప్పుడు ఫెయిల్ మీద క్లిక్ చేస్తే వై ఇట్ ఈస్ ఫెయిలింగ్. ఓకే, సో ఎవ్రీథింగ్ యూ కెన్ సీ మైన్యూట్ లెవెల్. సో ఆల్ దీస్ ఆర్ మెంట్ ఫర్ సచ్ లెవెల్ ఆఫ్ డీబగ్గింగ్. ఓకే, డెవలప్మెంట్ కనుక ఇష్యూస్ వస్తే యూల్ చెక్ ఇట్ హియర్. సో స్లోలీ యూల్ అండర్స్టాండ్ హౌ టు మేక్ యూస్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్. So finally, this is one PEGA tool overview. అర్థమైందా? So this is one PEGA tool overview. Okay, fine. And actually the purpose of, okay, ఇప్పుడు మనం ఏ వర్షన్లో ఉన్నాం అనుకున్నాం? ఇన్ఫినిటీ వర్షన్ కదా. సో దీనికి ముందున్న వర్షన్స్ని నాన్ ఇన్ఫినిటీ అంటారు అనుకున్నాం. సపోజ్ ఇప్పుడు మీరు కనుక పెగాలో వర్కింగ్ అయితే, ఆర్ మేబీ మీకు కనుక 7th వర్షన్ కనుక యాక్సెస్ ఉండుంటే, బై ఎనీ ఛాన్స్ 7th వర్షన్ కనుక యాక్సెస్ ఉండుంటే, అప్పుడు మీరు ఇక్కడ ఏం చూస్తారంటే, ఇప్పుడు మనకి ఏమని ఉంది, డెవలప్మెంట్ స్టూడియో అని ఉందా. ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ పెగాలో మీకు ఇక్కడ ఏమని ఉండేదంటే డిజైనర్ స్టూడియో అని ఉంటుంది. వాట్ ఇస్ ఇట్? డిజైనర్ స్టూడియో. అండ్ లేటెస్ట్ వర్షన్స్లో ఇక్కడ అప్లికేషన్ నేమ్ ఏమని కనిపిస్తుంది మీకు? ఏం కనిపిస్తుంది? పెగా ప్లాట్ఫామ్. అదే ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ పెగాలో ఇక్కడ మీకు పెగా ప్లాట్ఫామ్ అని కాదు ఉండేది. ఏమని ఉంటుందంటే పెగా రూల్స్ అని ఉంటుంది. గెటింగ్ మై పాయింట్? పెగా రూల్స్ అని ఉంటుంది. ఓకే, సో వాట్ ఈస్ లైక్ డిఫరెన్స్ బిట్వీన్ డిజైనర్ స్టూడియో అండ్ డెవలప్మెంట్ స్టూడియో, అండ్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పెగా రూల్స్ అండ్ పెగా ప్లాట్ఫామ్, ఇవన్నీ స్లోగా తెలియాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఓల్డర్ వర్షన్, దట్ ఈస్ 7th వర్షన్ వరకు ఏంటంటే మీకు అన్ని ఫీచర్స్ ఇంక్లూడెడ్గా లేవు. సో బ్యాక్గ్రౌండ్లో డిప్లాయ్మెంట్ చేయాలంటే సో ఎస్ఎంఏ అని వేరే వేలో యూస్ చేసేవాళ్ళం. బట్ లేటెస్ట్ వర్షన్లో నెంబర్ ఆఫ్ థింగ్స్ వచ్చేసాయి. జనరల్గా మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ చేయమన్నాం అనుకోండి, సో దానిలో డిజైనింగ్ ఉంటుంది, అంతే కదా, తర్వాత డిప్లాయ్మెంట్ ఉంటుంది, తర్వాత రిపోర్టింగ్ ఉంటుంది. సో ఇలా ఎండ్ టు ఎండ్ చేస్తేనే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు. జస్ట్ ఒక డిజైన్ చేసి మిగతా ఏం చేయకుండా అంటే ప్రొడక్షన్లోకి ఎలా వెళ్తుంది, అవునా? సో ఈ హోల్ ప్రాసెస్ని డెవలప్మెంట్ రిలేటెడ్ స్టూడియోతో చేస్తున్నాం. అండ్ ఇదొక్క ప్రాసెస్ ఎర్లియర్ ఉండేది, విచ్ ఈస్ నథింగ్ బట్ డిజైనర్ స్టూడియో. సో ఇప్పుడు డిప్లాయ్మెంట్ అండ్ అదర్ వేలు అయితే ఓల్డర్ వర్షన్స్లో డిఫరెంట్గా ఫాలో అయ్యేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే మొత్తం డెవ్ స్టూడియోలోనే అన్ని ఇంటిగ్రేట్ అయిపోయాయి. సో డిప్లాయ్మెంట్ ఇక్కడే జరిగిపోతుంది, ఇంటిగ్రేషన్స్ జరిగిపోతాయి, కాన్ఫిగరేషన్స్ అన్నీ ఇదొక్క స్టూడియోలో జరిగిపోతాయి. అందుకనే స్లైట్గా నేమ్ అప్డేట్ చేశారు. ఓల్డర్ వర్షన్లో డిజైనర్ స్టూడియో, నవ్ యూల్ సీ ఇట్ లైక్ డెవ్ స్టూడియో. ఇది మీకు అంత ఇంపాక్ట్ ఏం కాదు. బట్ ఓల్డర్ వర్షన్లోని అప్లికేషన్ నేమ్ ఏమనుకున్నాం? ఓల్డర్ వర్షన్స్ పెగా రూల్స్. ఆ ఓఓటీబీ అప్లికేషన్ నేమ్ ఏంటి? పెగా పెగా రూల్స్. రూల్స్. లేటెస్ట్ వర్షన్లో ఆ ఓఓటీపీ అప్లికేషన్ నేమ్ ఏంటి? Pega platform. పెగా ప్లాట్ఫామ్. ఓకే, పెగా ప్లాట్ఫామ్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ అనేది తెలియాలి. సపోజ్ ఇప్పుడు నేను ఓల్డర్ వర్షన్ సమ్వేర్ 6th 7th ఉన్నాను అనుకోండి, అక్కడ మీకు స్టార్టింగ్లో కనిపించేది ఏమనుకున్నామంటే పెగా రూల్స్. ఓకే, సో ఇప్పుడు ఆపరేటర్ ఐడి అడ్మినిస్ట్రేటర్తో లాగిన్ అయితే, అంటే ఫస్ట్ ఉన్న ఆపరేటర్ ఐడితో లాగిన్ అయితే వచ్చే అప్లికేషన్ ఇదే కదా.
సో ఇక్కడ నేను లాగిన్ అయిన తర్వాత మేబీ ఐ క్రియేట్ వన్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ అంతేనా, అండ్ సంథింగ్ ఇంకొక ఫ్రేమ్వర్క్, అండ్ సంథింగ్ థర్డ్ ఫ్రేమ్వర్క్, అండ్ మేబీ సంథింగ్ లైక్ ఇంప్లిమెంటేషన్ 1, ఇంప్లిమెంటేషన్ 2, ఇంప్లిమెంటేషన్ 3, ఇంప్లిమెంటేషన్ 4 ఇలా చేసుకుందాం అనుకోండి. మేబీ మనం ఇంకా స్టిల్ 2010లో అంటే 2010లో ఉన్నాం అనుకుందాం. 6th వర్షన్ బై ద టైం లేటెస్ట్ అయితే అక్కడ లాగిన్ అయ్యి చేస్తుంటే పెగా రూల్స్ నుంచి ఇవన్నీ డిరైవ్ అయ్యాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం 2024కి వచ్చాం. మన మేనేజ్మెంట్ ఏమనుకుంటుందంటే లెట్స్ అప్గ్రేడ్ దిస్ టు 8th వర్షన్ అని అనుకుంటున్నారు. ఓకేనా, లెట్స్ అప్గ్రేడ్ టు 8th వర్షన్. అంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ 8th వర్షన్ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలిగా. సో ఇన్స్టాల్ చేసుకుంటే సో అక్కడ ఉన్న అప్లికేషన్ నేమ్ ఏం చూస్తున్నాం, పెగా ప్లాట్ఫామ్. పెగా ప్లాట్ఫామ్ అంటే 2010 నుంచి 24 వరకు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ వరకు మనం కష్టపడి ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేసింది అంతా లేటెస్ట్ దానిలో మూవ్మెంట్ అయితే అక్కడి నుంచి కంటిన్యూ అవుతాం, కానీ ఇక్కడ సపోర్టే చేయలేదు అనుకోండి, అసలు ఎవరైనా అప్గ్రేడ్ అవుతారా? నో. అంటే కోడ్ అంతా ఇటు మూవ్మెంట్ చేసుకోవాలి. కోడ్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు సో ఇక్కడ పెగా రూల్స్ అని ఉంది, అండ్ ఇక్కడ ఫ్రేమ్వర్క్ 1 పెగా రూల్స్ నుంచి డిరైవ్ అయింది. ఇప్పుడు నేను ఫ్రేమ్వర్క్ 1 మూవ్ చేస్తే ఇక్కడ పెగా రూల్స్ అనేది లేకపోతే దాని చైల్డ్ ఎలా సపోర్ట్ అవుతుంది? గెటింగ్ మై పాయింట్? So I'm trying to push this framework 1 and which is connected with PEGA rules, but in the latest version PEGA rules అనేది లేదు ఇప్పుడు as of now. సో మరి ఫ్రేమ్వర్క్ 1 ఎందుకు వస్తుంది, ఫ్రేమ్వర్క్ 1 లేకుండా ఫ్రేమ్వర్క్ 2 ఎందుకు వస్తుంది అంటే దిస్ ఎంటైర్ మూవ్మెంట్ మైట్ బి ప్రాబ్లం, రైట్? అవునా కదా? సో మైగ్రేషన్ ప్రాబ్లం అవుతుంది అన్నప్పుడు పిఆర్పిసి వాళ్ళు పెగా వాళ్ళు ఇలా ఎందుకు మాడిఫికేషన్స్ చేస్తున్నారు? అర్థమైందా? ఇలా మాడిఫికేషన్స్ చేస్తే మేబీ 2024లో కొత్త ప్రాజెక్ట్ ఏమైనా టుడే క్రియేట్ అయితే వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడి నుంచే ఫ్రేమ్వర్క్ 1 ఫ్రేమ్వర్క్ 2 జనరేట్ అవుతాయి. బట్ ఓల్డర్ నుంచి మైగ్రేట్ అయ్యే వాళ్ళకి ఇదంతా సపోర్ట్ అవ్వకపోతే ప్రాబ్లం కదా. సో దీనికి ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనకు రావాల్సిన డౌట్. ఓకే, ఫర్ దిస్ ఐ టెల్ యూ విత్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్. సపోజ్ ఇప్పుడు కాగ్నిజెంట్ కంపెనీలో రవి అనేవాడు మేనేజర్ అనుకోండి. ఓకే, సమ్ ప్రాజెక్ట్ మేనేజర్. ఇప్పుడు రవి కింద రాహుల్ అనేవాడు ఒక టీమ్ మెంబర్, రాజు అనే ఒక పర్సన్ ఒక టీమ్ మెంబర్, అండ్ రాజు కింద రమ్య అనే ఒక పర్సన్ టీమ్ మెంబర్. సో ఇప్పుడు రమ్య కింద అగైన్ ఒక 4 మెంబర్స్ ఉన్నారు, ఎక్స్ వై జెడ్ అండ్ సంథింగ్ లైక్ సీత అనే ఒక పర్సన్ అనుకోండి. ఇప్పుడు సీత అనే ఒక ఫీమేల్ క్యాండిడేట్ కాబట్టి మేబీ మ్యారేజ్ అయిన తర్వాత సర్నేమ్ చేంజ్ కోసం రిక్వెస్ట్ చేస్తుంది. సో సీతాకి మేబీ మ్యారేజ్ ఫిక్స్ అయింది, మ్యారేజ్ అయింది. సో షీ ఈజ్ రిక్వెస్టింగ్ ఫర్ నేమ్ అప్డేషన్. ఇప్పుడు సీతా నేమ్ సంథింగ్ లైక్ ఎక్స్వైజెడ్ చేంజ్ అయితే ఆర్ ఏబీసీ అని చేంజ్ అయితే ఇప్పుడు సీత మన కాగ్నిజెంట్లో ఎంప్లాయ్ కాకుండా పోతుందా? పోతుందా? నో, రైట్? సీత రమ్య కింద కాకుండా పోతుందా? అండ్ మేబీ రవికి సీతకి సంబంధం లేకుండా ఉంటుందా? నో. సో అంటే జస్ట్ నేమ్ అప్డేషన్ అయినంత మాత్రాన బ్యాక్గ్రౌండ్లో స్ట్రక్చర్ ఏమీ డిస్టర్బ్ అవ్వకూడదు అంటే ఎవ్రీవేర్ ఎక్కడైనా లింకింగ్ వాళ్ళ ఎంప్లాయ్ ఐడితో జరుగుతుంది, అవునా కదా? సో డే 1 తను జాయిన్ అయినప్పుడు ఎంప్లాయ్ ఐడి 1 2 3 4 ఉంటుంది, అండ్ నేమ్ వచ్చేసి సీత అని ఉండొచ్చు. నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ 1 2 3 4 ఎంప్లాయ్ ఐడి మాత్రం మారదు. సో నేమ్ ఏదైనా చేంజ్ అవ్వచ్చు, అంతేగా? యూ కెనాట్ ఆస్క్ ఫర్ ఎంప్లాయ్ ఐడి అప్డేషన్, ఎక్కడ అవ్వదు. సో అంటే బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ ఎవ్రీవేర్ హ్యాపెనింగ్ బేస్డ్ ఆన్ ఐడీస్ ఓన్లీ, అంతే కదా? అంతేనా? ఎగ్జాక్ట్లీ ఇన్ పెగా ఆల్సో హ్యాపెన్స్ విత్ ద సేమ్. సో అంటే దీనికంటూ ఒక నేమ్ ఏదో పెగా రూల్స్ అని ఉంది, బ్యాక్గ్రౌండ్ దీనికి ఒక ఐడి ఉంటుంది, అండ్ దీనికి నేమ్ ఏదో ఉంది, బ్యాక్గ్రౌండ్ ఐడి. హోల్ ప్రాసెసింగ్ అంతా ఐడీస్తోనే జరుగుతాయి. సో ఇప్పుడు ఈ పెగా ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడు మనం చూడగలిగేది, ఓల్డర్ వర్షన్కి వెళ్ళి చెక్ చేయలేము. ఇప్పుడు పెగా ప్లాట్ఫామ్ అనేదో కనిపిస్తుంది. సో ఇఫ్ ఐ వాంటెడ్ టు నో సంథింగ్ మోర్ అబౌట్ దిస్ పెగా ప్లాట్ఫామ్, ఐ కెన్ చెక్ ఫర్ ఇట్స్ డెఫినిషన్, అంతేగా? ఐ కెన్ చెక్ ఫర్ ఇట్స్ డెఫినిషన్. If I click for its definition, if I check for its definition, I can see something it is processing with ID. ఇప్పుడు ఐడి నేమ్ ఏముంది? ఐడి నేమ్ ఏముంది? పెగా రూల్స్. ఎక్కడ విన్నట్టుందా? వాట్ ఈస్ ఇట్? ఇట్స్ నథింగ్ బట్ ప్రీవియస్ వర్షన్ ఉన్న పెగా రూల్సే. సో ఇప్పుడు పాస్ట్ వర్షన్స్లో దీని ఐడి ఏంటి అంటే పెగా రూల్సే, అండ్ దీని నేమ్ ఏంటి అంటే కూడా పెగా రూల్స్. ఇప్పుడు లేటెస్ట్ దానిలో ఏం చేస్తారు
ఐడి కెన్ నెవర్ బి చేంజ్డ్. సో స్టిల్ ఇంకా దాని ఐడి పెగా రూల్స్ అని ఉంది, దాని నేమ్ మాత్రం పెగా ప్లాట్ఫామ్ అని మార్చారు, నథింగ్ మోర్ దాన్ దాట్. సపోజ్ ఇన్ ఫ్యూచర్ ఓకే 25, 26, 28 వర్షన్స్ ఏమైనా కొత్తగా వస్తాయి. సో ఇన్ ఫ్యూచర్ లేటెస్ట్ ఫీచర్స్ చాలా వచ్చాయి అనుకోండి, అప్పుడు వాళ్ళు దీనికి సూపర్ పెగా ప్లాట్ఫామ్ అని మార్చొచ్చేమో కానీ బ్యాక్గ్రౌండ్లో ఐడి మాత్రం దే కెన్ నెవర్ చేంజ్, దే షుడ్ నెవర్ చేంజ్. అర్థమవుతుందా? సో వై ఆర్ వి స్టిల్ హ్యావింగ్ పెగా ప్లాట్ఫామ్ అంటే జస్ట్ నేమ్ అప్డేషనే. సపోజ్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కావాల్సింది కూడా ఇచ్చుకోండి, ప్రాబ్లం ఏముంది? అవునా కదా, మీకు కావాల్సింది కూడా మార్చుకోవచ్చు. నేమ్ కెన్ బి మాడిఫైడ్ ఫర్ మల్టిపుల్ టైమ్స్ బట్ ఐడి షుడ్ నాట్ బి. వై? బికాస్ ఈ ఐడికి లింక్డ్గా చాలా హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ కనెక్టెడ్గా ఉంటాయి. సో అంటే దీనికి లింక్ చేసుకుంటే ఒక ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఉంటుందా, దానికి లింక్ చేసుకుంటే ఇంకోటి ఉండొచ్చు, దానికి లింక్ చేసుకుంటే ఇంప్లిమెంటేషన్స్ ఉండొచ్చు. ఎవ్రీ అప్లికేషన్ బ్యాక్గ్రౌండ్లో టేబుల్స్ ఎన్ని జనరేట్ అయ్యి ఉంటుంటాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్టర్బ్డ్ విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. సో ఫైనల్లీ what I mean to say here is PRPC లో everything should process based on IDs only, based on IDs only, and that too ID and name may or may not be equal. అంతే కదా, ఇక్కడ ఐడి ఒకటి ఉంది, నేమ్ ఒకటి ఉంది. ఇది చూడండి, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ అనేది ఐడి ఏముంది, అదేనా, దాని పేరు ఏముంది, అంతే కదా. సో ఐడి అండ్ డిస్ప్లే నేమ్ మే ఆర్ మే నాట్ బి ఈక్వల్. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్ వేర్ బోత్ యాజ్ డిఫరెంట్, సో బ్యాక్గ్రౌండ్లో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ప్రాసెసింగ్ విత్ ఐడీస్ ఓన్లీ. అండ్ నౌ in PEGA everything is to be called as a rule. పెగాలో మీరు చూసేది ఏదైనా దాన్ని ఏమంటాం, రూల్. ఎవ్రీథింగ్ ఈస్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్. సపోజ్ ఇప్పుడు మీకు ఒక ఆపరేటర్ ఐడి నేను క్రియేట్ చేయాల్సి వస్తే ఐ హావ్ టు కాల్ ఇట్ యాజ్ ఎ రూల్. సిస్టమ్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ రూల్. ఒక రూల్ క్రియేట్ చేస్తుంది, ఆ రూల్కి ఐడి అండ్ నేమ్ జనరేట్ అవ్వాలి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు నేను ఒక బిజినెస్ అనలిస్ట్ వాళ్ళని సింపుల్గా ఒక ఫ్రేమ్ వర్క్ అండ్ అనదర్ ఫ్రేమ్ వర్క్ అండ్ ఇంప్లిమెంటేషన్స్ ఇలా క్రియేట్ చేయమన్నాం అనుకోండి, అంటే టోటల్ ఎన్ని అప్లికేషన్స్? 7 కదా, అంతే కదా, టోటల్ 7 అప్లికేషన్స్. ఇప్పుడు వాళ్ళ లాంగ్వేజ్, మీకు వాళ్ళు నాన్ టెక్నికల్ వాళ్ళు అనుకుంటే, సో వాళ్ళు ఏమంటారు, వీ హ్యావ్ టు క్రియేట్ 7 అప్లికేషన్స్ అని అంటారు. బట్ బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది, సో సిస్టమ్ ఈస్ క్రియేటింగ్ 7 అప్లికేషన్ రూల్స్. ఓకే, ఇన్ పెగా ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. ఆపరేటర్ ఐడి అనేది ఒక రూల్, ఫస్ట్ నేమ్ క్రియేట్ చేస్తుంది ఒక రూల్, ఇమేజ్ క్రియేట్ చేస్తుంది ఒక రూల్, సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్ ఒక రూల్, అప్లికేషన్ ఈజ్ రూల్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రూల్, నో క్వశ్చన్ ఇన్ ఇట్. అర్థమైందా? ఎవ్రీథింగ్ ఈజ్ ఏ రూల్. అండ్ ఆ పర్టికులర్ రూల్ ఆల్రెడీ అవైలబుల్గా ఉంటే దాన్ని ఓఓటీబీ రూల్ అంటాం. లేదు మనం క్రియేట్ చేయాల్సి వస్తే అది యూజర్ క్రియేటెడ్ రూల్ అంటాం. గెటింగ్ మై పాయింట్? సో ఇన్ పెగా ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కాల్డ్ యాజ్ ఎ రూల్. నౌ ఐ షుడ్ సే PEGA platform is one OOTB application rule. అంతేగా, send email notification is one OOTB activity rule, something. ఓకే, మేబీ ఇక్కడ మీకు ఒక ఫ్లయింగ్ హార్స్ కనిపిస్తుందా? సో దిస్ ఈజ్ వన్ OOTB ఇమేజ్ రూల్. ఓకే, అండ్ దిస్ ఈజ్ వన్ OOTB ఇమేజ్, మ్యాగ్నిఫైర్ సింబల్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఎవ్రీథింగ్ ఈజ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ రూల్. ఓకే, నౌ సపోజ్ ఇప్పుడు నేను ఒక క్రెడిట్ కార్డ్ అప్లికేషన్ క్రియేట్ చేశాను అండ్ మా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే టు డిజైన్ మేబీ 4 స్క్రీన్స్. ఇప్పుడు బ్యాంక్లోకి వెళ్తే ఈ క్రెడిట్ కార్డ్ అప్లికేషన్లో ఒక కస్టమర్ని రిజిస్టర్ చేస్తున్నాడు క్లర్క్. సో రిజిస్టర్ చేసినప్పుడు స్క్రీన్ నెంబర్ 1లో హిస్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాం. సో తర్వాత హిస్ ఫాదర్ డీటెయిల్స్, మేబీ సంథింగ్ నామినీ డీటెయిల్స్, సమ్వేర్ పేమెంట్ డీటెయిల్స్, ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో వాళ్ళ రిజిస్ట్రేషన్ సక్సెస్ అయినట్టే కదా, అంతేనా? సో అంటే సో టు గెట్ వన్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ టు బి డన్, బ్యాంక్ వాళ్ళకైనా మేబీ ఎక్కడైనా ఒక ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలంటే స్క్రీన్ 1 మొత్తం ప్రాసెస్ అయినట్టేగా, స్క్రీన్ 2 మొత్తం ప్రాసెస్ అయినట్టేగా, స్క్రీన్ 3 మొత్తం, స్క్రీన్ 4 మొత్తం. స్క్రీన్ 1 మొత్తం ప్రాసెస్ అయిందంటే దానిలో ఉన్న రూల్స్ అన్ని ప్రాసెస్ అయినట్టేగా. యాజ్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రూల్. ఫస్ట్ నేమ్ అనేది రూల్, లాస్ట్ నేమ్ ఒక రూల్, ఇమేజ్ ఒక రూల్, టేబుల్ ఒక రూల్, వాట్ ఎవర్.
సో ఈ రూల్స్ అన్ని ప్రాసెస్ అయ్యాయి అండ్ ఇక్కడున్న రూల్స్ అన్ని ప్రాసెస్ అయ్యాయి, ఇక్కడున్న రూల్స్ అన్ని ప్రాసెస్ అవుతాయి. అంటే జస్ట్ టు గెట్ వన్ transaction to be successfully done, PEGA is running n number of rules to get some output. Antega? It is generating n number of rules. So meaning PEGA is having one powerful engine to run all these rules. So that is the reason this we are technically called as PEGA rules process commander. Getting my point? Since PEGA is trying to process all the rules to command one output, to generate one output, దీన్ని టెక్నికల్ గా PEGA రూల్స్ ప్రాసెస్ కమాండర్ అంటారు, ఇన్ షార్ట్ కట్ PRPC. గెటింగ్ మై పాయింట్? PRPC. సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ, ఇప్పుడు మీరు చూసే ఈ టూల్ని PEGA టూల్ అని మాత్రం అనకూడదు. ఏమనాలి? PRPC టూల్ అనాలి. PRPC. ఓకేనా? దెన్ PEGA అంటే ఏంటి అంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ ఆర్గనైజేషన్. సపోజ్ ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ పర్చేస్ చేశారు, క్రోమా స్టోర్లో ల్యాప్టాప్ తీసుకున్నారు అనుకోండి. సో ఆ పర్టికులర్ ల్యాప్టాప్ ఎక్కడ కొన్నారని అడిగితే మీరు ఏం చెప్పాలి? క్రోమా అని చెప్పాలి, కానీ టాటా అని చెప్తారు. టాటా అంటే ఏంటి? సో అది హై లెవెల్ యూనిట్, అంతే కదా. సో సమ్ ఆర్గనైజేషన్. సో అంటే ఆర్గనైజేషన్ లెవెల్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లాగా ఉంటే అందులో ఉన్న స్మాల్ డిపార్ట్మెంట్లో మీరు పర్చేస్ చేస్తుంది. సో ఐ పర్చేస్ చేశారు క్రోమా నాలి అంటే ఈ పర్టికులర్ టూల్ ఏంటంటే పిఆర్పిసి. PEGA అనేది ఒక పెద్ద ఆర్గనైజేషన్. PEGA లెవెల్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. బీపీఎం కేటగిరీలో, మేబీ సిఆర్ఎం కేటగిరీలో, క్లౌడ్ కేటగిరీలో, రోబోటిక్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి. అందులో పిఆర్పిసి అనేది ఒక స్మాల్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి. గెటింగ్ మై పాయింట్? సో యూ హ్యావ్ టు కాల్ దిస్ యాజ్ లైక్ పిఆర్పిసి, నాట్ PEGA. పీపుల్ విత్ లెస్ నాలెడ్జ్ వాళ్ళు దీన్ని PEGA టూల్ అని అంటారు. సపోజ్ ఇప్పుడు మీరు నౌకరీలో జాబ్స్ చూస్తే PEGA జాబ్స్ అని పెడతారు, అవునా కాదా? అంటే ఏంటి? అది పోస్ట్ చేసే రిక్రూటర్స్కి దీన్ని పిఆర్పిసి అనాలని కూడా తెలియకపోవచ్చు. గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు నేనే ఒక స్మాల్ కంపెనీలో రిక్రూటర్ని అనుకోండి. సో మా ప్రాజెక్ట్లో PEGA వాళ్ళకి కావాల్సి వస్తుంది, నేను PEGA జాబ్స్ 2 years 3 years 4 years అని ఇచ్చేస్తాను. అంటే PEGAలో ఇంకా చాలా ఉంటాయి. PEGA ఆర్పిఏ, సో PEGA పిఆర్పిసి. సో ఇలా ఇన్ని థింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు PEGA అని పెడుతున్నారంటే పిఆర్పిసి అన్నట్టే వాళ్ళ థింకింగ్. యాజ్ ఐ టోల్డ్ యూ, PEGA ఈజ్ ఫేమస్ ఇంటూ పిఆర్పిసి. అర్థమైందా? సో PEGA ఆర్గనైజేషన్ మొత్తంలో మోస్ట్ రెవెన్యూ జనరేట్ చేసేది ఈ పిఆర్పిసి టూలే వాళ్ళకి. సో ఇప్పుడు PEGA అంటే నథింగ్ బట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిఆర్పిసి. బట్ డోంట్ థింక్ బోత్ యాజ్ సేమ్ ఫ్రమ్ అవర్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్. అర్థమైందా? మీరు డెవలపర్స్ ఎవ్రీథింగ్ క్లియర్గా తెలియాలి కదా. దీన్ని పిఆర్పిసి అని అంటాం. గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు పిఆర్పిసి జాబ్స్ అని కనిపిస్తే హ్యాపీలీ కెన్ అప్లై. బీపీఎం PEGA బీపీఎం అని కనిపిస్తే హ్యాపీలీ కెన్ అప్లై. ఎందుకంటే బీపీఎం కేటగిరీలో ఇది ఉంటుంది. ఓకేనా? బీపీఎం కేటగిరీలో ఉంటుంది. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈస్ టు బి కన్సిడర్డ్ యాజ్ రూల్. అండ్ ఓఓటీబీ రూల్ అంటే ఏంటో తెలుస్తుంది, పిఆర్పిసి అంటే ఏంటో తెలుస్తుంది, అండ్ PEGA ప్లాట్ఫామ్ PEGA రూల్స్కి డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది, అండ్ ఓల్డర్ వర్షన్లో దీనికి లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంటుంది. ఆల్ దీస్ థింగ్స్ వీ క్లియర్లీ అండర్స్టాండ్. ఓకేనా? ఫైన్. నౌ అసలు ఇక్కడికి లాగిన్ అయిన పర్పస్ ఏంటి? టు క్రియేట్ న్యూ అప్లికేషన్స్ కదా. యాజ్ ఏ బిజినెస్ అనలిస్ట్ నేను లాగిన్ అయ్యాను ఇప్పుడు. సో ఏదో కొత్త కనిపిస్తున్నాయి కాబట్టి వీ డిస్కస్డ్ ఇట్. Now if I wanted to create a new application, this is the navigation what you have to follow. Okay na? సో అంటే PEGA ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇఫ్ ఐ సింప్లీ క్లిక్ ఆన్ దిస్ న్యూ అప్లికేషన్, ఏమవుతుందంటే ఒక విండో ఓపెన్ అవుతుంది, వేర్ ఇట్ విల్ ఆస్క్ మీ టు క్రియేట్ ఆర్ ఇట్ విల్ ఆస్క్ మీ టు గివ్ అన్ అప్లికేషన్ నేమ్. సో బ్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఇంప్లిమెంటేషన్, ఏదో మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు కదా. సో ఆ పర్టికులర్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ స్క్రీన్లో ఏమొస్తుంది అంటే వాట్ టైప్ ఆఫ్ అప్లికేషన్ అని అడుగుతుంది. ఈజ్ దిస్ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్, ఈజ్ దిస్ ఇంప్లిమెంటేషన్ అప్లికేషన్ అని అడుగుతుంది. సో మేబీ అది కూడా సబ్మిట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో అప్లికేషన్ జనరేట్ అయిపోతుంది. సో అంటే మీరు ఇది క్లిక్ చేస్తే అంటే ఒక విజార్డ్ లాగా ఇది రన్ చేస్తే జస్ట్ 2 step అవేలో ఉన్నారు, అంతే కదా. అప్లికేషన్ నేమ్ ఏంటి, అప్లికేషన్ టైప్ ఏంటి. సో వన్స్ యూ సింప్లీ సబ్మిట్ దీస్ 2 బ్యాక్గ్రౌండ్లో ఒక కొత్త అప్లికేషన్ క్రియేట్ అవ్వటం. అప్లికేషన్ క్రియేట్ అయిందంటే దానిలో మీరు డెవలప్ చేసిందంతా బ్యాక్గ్రౌండ్ టేబుల్లో స్టోర్ అవ్వాలంటే కొత్త టేబుల్ కూడా క్రియేట్ అవుతుంది కదా. సో అంటే హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ కొత్తవన్నీ బ్యాక్గ్రౌండ్లో జనరేట్ అవుతాయి. సో అంటే ఫర్ ఎ న్యూ అప్లికేషన్ టు బి క్రియేటెడ్ ఇన్ని థింగ్స్
అన్ని రన్ అవుతున్నాయంటే పెగా ప్లాట్ఫామ్ నుంచి ఏదో హెల్ప్ వచ్చినట్టేగా కొత్త దానికి. ఎస్ ఆర్ నో? సో పెగా ప్లాట్ఫామ్ ఈజ్ సప్లైయింగ్ ఇట్స్ రూల్స్ టు ఎనీ ఆఫ్ ఇట్స్ బిలో చైల్డ్ అప్లికేషన్. అవునా కదా? సో ఇప్పుడు ఒక అప్లికేషన్ కనుక బిలో చైల్డ్స్కి హెల్ప్ చేస్తే మనం ఎస్టర్డే వరకు ఏమనుకున్నాం? ఫ్రేమ్వర్కే. అవునా కాదా? ఎస్టర్డే ఏమనుకున్నాం? ఫ్రేమ్వర్క్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది, దాని కింద ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి. ఫ్రేమ్వర్క్లో ఉన్నవి మొత్తం ఇంప్లిమెంటేషన్స్కి సప్లై అవుతున్నాయి అని అనుకున్నాం కదా. సో దట్ ఈస్ యాక్చువల్లీ ఫ్రేమ్వర్క్ డెఫినిషన్. అండ్ ఇప్పుడు వస్తే పెగా ప్లాట్ఫామ్ అనేదో ఉంది, దాని కింద అన్ని అప్లికేషన్స్ క్రియేట్ అవుతున్నాయంటే ఎవ్రీ ఆఫ్ అవర్ అప్లికేషన్ ఈస్ గెటింగ్ హెల్ప్ ఫ్రమ్ పెగా ప్లాట్ఫామ్ అన్నట్టేనా. సో అంటే పెగా ప్లాట్ఫామ్ ఈజ్ దిస్ నాట్ ఏ ఫ్రేమ్వర్క్? అదొక ఫ్రేమ్వర్క్ లాగానే ఉంది కదా. సో యూ షుడ్ అండర్స్టాండ్ పెగా ప్లాట్ఫామ్ ఈజ్ వన్ ఓటీబీ ఫ్రేమ్వర్క్ అప్లికేషన్. ఓకే, సో ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో కూడా చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో క్రియేషన్ చేస్తున్నప్పుడు పెగా ప్లాట్ఫామ్ ఇంపార్టెన్స్ ఏంటి, సో వాట్ యుల్ గెట్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ స్క్రీన్ అండ్ వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్స్, ఇవన్నీ. ఓకే, దిస్ విల్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్. Okay, today we are just understanding complete PRPC introduction. So next class లో practical start అయిపోతుంది. How to create new application. ఓకే, సో ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తామంటే అదర్ 2 ప్రాజెక్ట్స్లో, టోటల్ 3 ప్రాజెక్ట్స్, ఆ 3 ప్రాజెక్ట్స్లో మీరు ప్యారల్గా స్టార్ట్ అయిపోతుంది. ఓకేనా? సో మై సిన్సియర్ సజెషన్ ఏంటంటే, సో యాక్చువల్గా టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో క్లాస్ ఉండదు. సో మన క్లాస్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి మండే టు ఫ్రైడేనే. సో సాటర్డే అండ్ సండే ఈ 2 డేస్ మీకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి ఎవరైతే పెగాని ఇంకా ఇన్స్టాల్ చేయలేదో గెట్ దట్ రెడీ బై మండేస్ క్లాస్. మీకు మండే ఆఫ్టర్నూన్ వరకు టైం ఉంటుంది, మండే ఈవినింగ్ వరకు టైం ఉంటుంది. సో గెట్ దట్ కంప్లీట్లీ ఇన్స్టాల్డ్. మేబీ ఇంకా ప్రాబ్లం ఉంది, సమ్ ఇంకా డిలే అవుతుంది అనుకున్న వాళ్ళు ఏంటంటే, సో నెక్స్ట్ వీకెండ్ లోపైన కంప్లీట్ చేసుకోండి. అండ్ ఆ పర్టికులర్ థింగ్ ఏదైతే పెండింగ్లో ఉంటుందో, సో మీకు ఆ రికార్డింగ్స్ ఎన్రోల్ అయితే రికార్డింగ్స్ వస్తూ ఉంటాయి. సో మీరు అవి చూసినా ఫాస్ట్గా కంప్లీట్ అవుతూ ఉండాలి. ఓకేనా? సో హూ ఎవర్ హ్యాస్ లైక్ decided to continue in PEGA, so you should not neglect 1 minute also. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటారు, డెమోస్లో ఏముందని అనుకుంటారు. ఈ ఒక్క క్లాస్ మిస్ అయ్యి నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవ్వమని చూడండి. సో నో డౌట్ లింక్ అయితే డిఫరెంట్ ఉంటుంది కదా. సో నిన్నటి క్లాస్ అటెండ్ అవ్వకుండా ఈ రోజు క్లాస్ అటెండ్ అయినా కూడా సమ్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, సో మీరు పెగాన్ డెసిషన్ తీసుకున్నారు, మేబీ ఇక్కడ జాయిన్ అవుదాం డెసిషన్ తీసుకుంటే కనుక బై దిస్ టైమ్ నో డౌట్ యూ హ్యావ్ టు పే కంప్లీట్ అటెన్షన్ అండ్ ఎవ్రీ మినిట్ ఈస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. Okay, now? Okay, so today we are understanding what is PEGA, what is PRPC, what is OOTB, and more important thing about operators. So let me quickly It's a recap. small doubt. I ask you a few questions. What is the Yes, table sir. name holding operators? What is it? Is someone asking any Linear question? underscore operator. Yep. Yes, sir. Yeah. So What? if we add some operator ID and its relevant row completely in the PR underscore operators table, then will it create a operator in front end PEGA? I think I would like it will not create because there will be relevant rules in PEGA. Am I Okay. correct? Okay, so I think you are having little PEGA knowledge. Let me correct that. Suppose ఇప్పుడు, so today you logged into PEGA, right? Today you logged into PEGA. Yes. And to answer your question, to create an operator ID, this is the navigation. Okay, now this is the navigation. I'll try to follow this. I'll create one operator ID with the name Chandra. సో పాస్వర్డ్ ఇవన్నీ నేను ఇక్కడే ఫ్రంట్ ఎండ్లో ఇస్తూ ఉండాలి. సో మేబీ ఒక 2 స్టెప్స్, ఆపరేటర్ ఐడి ఏంటి, పాస్వర్డ్ ఏంటి, యాక్సెస్ ఏంటి, ఇవన్నీ ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆపరేటర్ ఐడి క్రియేట్ అయిపోయినట్టేగా. నేను లాగ్ ఆఫ్ అయిపోయి దాంతో లాగిన్ అవ్వగలిగితే ఇట్ షుడ్ టేక్ మీ టు న్యూ అప్లికేషన్ వాట్ ఎవర్, అంటే న్యూ ఆపరేటర్ ఐడి ఉన్నట్టు. ఇప్పుడు నేను డేటాబేస్కి వెళ్ళి ఆ టేబుల్లో చెక్ చేస్తే ఒక పర్టికులర్ రికార్డ్ ఉంటుందా ఉండదా, మీరే చెప్పండి. క్రియేట్ అవుతుంది. ఉంటుందా? అవుతుంది. ఇప్పుడు నేను డేటాబేస్లో ఆ రికార్డ్ డిలీట్ చేస్తే ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లో స్టిల్ లాగిన్ అవ్వగలుగుతాను? చెప్పండి, మీరు No. చెప్పండి. నో. No. సో అంటే ఎవ్రీ టైం రెఫరెన్సింగ్ ఏంటి, డేటాబేస్ ఏనా. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో డేటాబేస్కి వెళ్ళిపోయి అక్కడ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాను అనుకోండి మాన్యువల్లీ. ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లో ఆ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే లాగిన్ అవ్వదని ఎందుకు అనుకుంటున్నారు? అంటే దాని అదే కదా. రిలవెంట్ రూల్స్ ఉంటుంది కదా అని. ఇంకా మీ క్వశ్చన్ అంటే నుంచి కొన్ని రూల్స్ ఇన్హెరిట్ అవుతాయి కదా. ఎందుకు సో అవ్వవు? సో అలా ఎందుకు అవ్వవు?
సో లెట్ మీ టెల్ యూ. సపోజ్ ఇప్పుడు రవి అనే పర్సన్ హైదరాబాద్ మొత్తానికి హెచ్డిఎఫ్సి రీజనల్ మేనేజర్ అనుకోండి. ఓకేనా, వాడికి పెగ రాదు. సో హెచ్డిఎఫ్సి మేనేజర్ హైదరాబాద్ మొత్తంలో. సో హైదరాబాద్లో అసలు ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, ఎవ్రీ బ్రాంచ్లో ఎంతమంది క్లర్క్స్ ఉంటారు. ఓకేనా, ఇప్పుడు ఆ, హైదరాబాద్ రీజన్లో ఏ కొత్త ఎంప్లాయీ జాయిన్ అయినా, సో రవి హ్యాస్ టు క్రియేట్ ఆపరేటర్ ఐడి. బట్ రవి కెనాట్ యాక్సెస్ డెవలప్మెంట్ స్టూడియో, రైట్? అంటే వాడికి స్క్రీన్ రాదు, ఇక్కడి నుంచి ఇలా క్రియేట్ చేయడానికి ఏమి ఉండదు. సో ఏం చేయాలంటే ఈ పర్టికులర్ రవి అనేవాడు ఒక ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేసి ఆ పర్టికులర్ డేకి ఒక 100 పర్సన్స్ జాయిన్ అయితే ఆ డేటా అంతా ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేసుకోవాలి. అవునా కదా? అండ్ ఈ పర్టికులర్ ఎక్సెల్ షీట్ డేటా మీకు పంపించారు అనుకోండి ప్రొడక్షన్ సపోర్ట్ లాగా, మీరేం చేస్తారు? సో ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ వెళ్తే అలా ఎన్ని డేస్ పడుతుంది మీకు? యూ టెల్ మీ. ఒకటి క్రియేట్ చేసుకుంటూ వెళ్ళాలనుకోండి. సో జస్ట్ ఒక ఆఫ్టర్ ఆల్ ఆపరేటర్ ఐడి క్రియేషన్స్ కోసం మీరు ఒక డెవలపర్గా 3-4 అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో ఇంత హెడేక్ ఉంటుందా? ఇంత హెడేక్ ఉంటుందా? నో. సో ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఎక్సెల్ షీట్ మనకి ఇక్కడ సెండ్ చేస్తే, అంటే పెగా పోర్టల్లోకి వస్తే ఆటోమేటిక్గా లిజనర్స్ అనేవి ఉంటాయి. సో ఈ పర్టికులర్ లిజనర్ ఏం చేస్తుందంటే డాక్యుమెంట్ ఏమైనా రిసీవ్ అయిందో లేదో చెక్ చేసుకుంటుంది. సో డాక్యుమెంట్ రిసీవ్ అయిన తర్వాత ఎవ్రీ రికార్డ్ని మన ఆపరేటర్ టేబుల్ పుష్ చేసేస్తుంది. అంటే ఆటోమేటిక్గా పిఆర్ ఆపరేటర్స్ టేబుల్లో 100 రికార్డ్స్ యాడ్ అయినట్టేగా. ఆపరేటర్ టేబుల్లో ఉన్నారని అనుకుంటే అది ఫ్రంట్ ఎండ్కి రెఫరెన్స్ అదే కదా. సో అల్టిమేట్గా టేబుల్ యాడ్ అవుతుంది కదా పాయింట్ అంతా. సో వై డోంట్ యూ థింక్ దిస్ హ్యాస్ లైక్ మేజర్ సోర్స్? నో డౌట్ ఇదే. సపోజ్ ఇప్పుడు లెట్ మీ టెల్ యూ విత్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు ఎల్ఐసిలో ఒక పాలసీ కావాలనుకోండి. సో ఏం చేస్తారు? ఇది ఎల్ఐసి ఆఫీస్ అనుకుంటే మీరు డైరెక్ట్గా ఎల్ఐసి ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక ఎల్ఐసి ఆఫీసర్ ఎవరో ఉంటారు. సో వాళ్ళంతా మీకు పాలసీ క్రియేట్ చేస్తారు మాన్యువల్లీ. ఇన్ దట్ సినారియో బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒక టేబుల్ ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవుతుంది, అంతేగా. సో దిస్ ఈజ్ వన్ వే టు గెట్ సమ్ ఎల్ఐసి పాలసీ ఇష్యూ. అలా కాకుండా ఇప్పుడు ఎల్ఐసి పాలసీకి దీస్ డేస్ ఆర్ జనరల్ ఏం జరుగుతుందంటే ఎల్ఐసి ఏజెంట్స్ ఉంటారు. సపోజ్ ఇప్పుడు నేనే ఎల్ఐసి ఏజెంట్ అనుకోండి. ఐఎమ్ నాట్ ఒరిజినల్ ఎంప్లాయీ. ఎల్ఐసి అప్లికేషన్స్ నాకు యాక్సెస్ ఇవ్వరు. ఐఎమ్ వర్కింగ్ ఫర్ దిస్ ఆర్గనైజేషన్ ఎల్ఐసికి. ఇప్పుడు నేనేం చేస్తాను, డిఫరెంట్ డిఫరెంట్ కస్టమర్స్కి పాలసీ ఇంపార్టెన్స్ ఏంటో చెప్తాను. వాళ్ళు ఓకే అనుకుంటే మేబీ వాళ్ళ డీటెయిల్స్ నేను కలెక్ట్ చేసుకుంటాను. సో మేబీ ఒక ఎక్సెల్ షీట్లో మెయింటైన్ చేసి ఎక్సెల్ షీట్ నేను ఈ ఆర్గనైజేషన్ సో అండ్ సో మెయిల్ ఐడికి పంపిస్తే అప్పుడు వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసుకుని వన్ బై వన్ మాన్యువల్గా చేస్తారని అనుకుంటున్నారా? నో. ఆటోమేటిక్ ఎక్సెల్ షీట్లో ఉన్న డేటా అంతా వాళ్ళ టేబుల్లోకి వెళ్ళిపోతుంది. ఫ్రంట్ ఎండ్లో నేను చెక్ చేస్తే దీనికి సోర్స్ ఎప్పుడైనా టేబులే కదా. సో టేబుల్ మెయిన్ రూట్ కాజ్లో మీరు మాడిఫై చేస్తున్నారు. 100% ఇట్ షుడ్ వర్క్, అంతే కదా. లేకపోతే ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? ఓకేనా? డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? ఓకే. Chandra, is compliance score and the Guardrail score is same or is it different? No. Guardrail warnings అంటారు. Based on the guardrail warnings, your compliance score will be decided. Okay, both are like dependent. ఓకేనా, మీరు సరిగ్గా ప్రాక్టీస్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వకపోతే గార్డ్రైల్ వార్నింగ్స్లో సివియర్ వార్నింగ్స్, ఇన్ఫర్మేషనల్ వార్నింగ్స్, మోడరేట్ వార్నింగ్స్ ఇలా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దోస్ లెవెల్ ఆఫ్ వార్నింగ్స్ మీ కాంప్లైంట్ స్కోర్ అనేది స్ట్రిక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో అవేంటో చెక్ చేసుకోవటం, వార్నింగ్స్ ఫిక్స్ చేస్తే స్కోర్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. Got it right? Any more questions, anyone? హాయ్ చంద్ర. Yep. ఇందాక మీరు ఎస్క్యూఎల్ క్వైరీస్ సపోజ్ డేటాబేస్లో స్టోర్ చేసేటప్పుడు క్వైరీస్ జనరేట్ అయిందా లేదా మనం ట్రేసర్లోకి వెళ్ళి చూస్తామన్నారు కదా. ఒకవేళ పర్ఫార్మెన్స్ ఇష్యూ ఉంటే, అంటే స్లోగా క్వైరీ ఎగ్జిక్యూషన్ టైం మోర్ దెన్ ఎక్కువ టైం తీసుకుంటే ఎలా ఇష్యూస్ ఫిక్స్ చేస్తాం? సో మీకు ఆ ఫుట్టర్లోనే పర్ఫార్మెన్స్ అని లాస్ట్లో కనిపిస్తుందా? లాస్ట్లో పర్ఫార్మెన్స్ అని కనిపిస్తుందా? ఇఫ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ విల్ యూజ్ దట్. ఇఫ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫంక్షనల్ అంటే ఇప్పుడు నేను సబ్మిట్ చేస్తే వాడికి ఈమెయిల్ వెళ్ళాలి. సో ఈమెయిల్ వెళ్ళకపోతే అది ఫంక్షనల్ డిఫెక్ట్, అంతే కదా. ఫంక్షనాలిటీ బ్రేక్ అవుతుంది, బట్ ఈమెయిల్ వెళ్తుంది ఆడికి ఆఫ్టర్ 1 hour. అంటే ఫంక్షనాలిటీ ఈజ్ వర్కింగ్ ఫైన్ బట్ పర్ఫార్మెన్స్ ఇస్ పూర్ కదా. బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఇష్యూ యూ హ్యావ్ టు యూస్ రెస్పెక్టివ్ ఆప్షన్స్ ఫర్ ఎవ్రీ ఆఫ్ యువర్ డిఫెక్ట్. మీకు ఇక్కడే ఇష్యూస్, ఇక్కడే డిబగింగ్ ఆప్షన్స్లో ఉంటాయి. విల్ కమ్ టు నో స్లోలీ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా?
Any more questions, anyone? Okay then. Okay. So we are done with the demo classes, and by this time మీరు డెసిషన్ తీసుకునే ఉండుంటారు. Okay, whoever is like decided, whoever wanted to continue, so please message us saying like I'm interested, I'm planning to continue and message చేస్తే, సో దట్ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఇవన్నీ మీరు కంప్లీట్ చేసుకుని అండ్ నెక్స్ట్ సెషన్స్ నుంచి ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోవచ్చు. అండ్ మేక్ షూర్ యూ గెట్ లైక్ పెగా కంప్లీట్లీ ఇన్స్టాల్డ్ బై ద టైమ్. ఓకేనా? సో మేబీ మీరు ఇన్స్టలేషన్ వైజ్ కొంచెం 1 or 2 days డిలే చేసినా నాట్ ఏ ప్రాబ్లం, బట్ ఎఫెక్టివ్నెస్ అనేది అట్లీస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, పాస్ట్ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా? సో హూఆర్ ఇస్ లైక్ ప్లానింగ్ టు కంటిన్యూ, జస్ట్ ఒకసారి మెసేజ్ చేసి ఇవన్నీ కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ విల్ మీట్ అగైన్ ఆన్ మండే. సో మండే టు ఫ్రైడే వరకే క్లాసెస్ ఉంటాయి. సాటర్డేస్ ఏంటంటే వీ విల్ బీ అవైలబుల్. మేబీ మీకు ఏమైనా ఫర్ దిస్ వీకెండ్ ఇన్స్టలేషన్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా, ఆర్ ఇఫ్ యూ పీపుల్ వాంటెడ్ టు కమ్ టు అవర్ ఇన్స్టిట్యూట్ అండ్ వాంటెడ్ టు టాక్ టు మీ అయినా వాట్ ఎవర్, సాటర్డేస్ అయితే విల్ బీ అవైలబుల్ ఫర్ మాక్ ఇంటర్వ్యూస్. జనరల్ ఎవ్రీ 2 weeks మీకు మాక్ ఇంటర్వ్యూస్, ప్రాజెక్ట్ రివ్యూస్ జరుగుతాయి కదా. సో ఫర్ దోస్ విల్ బి అవైలబుల్. మీకు ఏమైనా డౌట్ సెషన్స్ కూడా ఆ రోజు జరుగుతాయి జనరల్లీ. క్లాసెస్ వైజ్ అయితే మండే టు ఫ్రైడే. ఓకే దెన్, థ్యాంక్ యూ ఎవరీవన్. Thank you, sir. Clear, right? Everyone clear? Not ఎవరు? I just want to know, will you cover PEGA CDH in this batch? CDH is like completely different. So that is not part of anywhere curriculum. So I that mean, is like, completely different. No. at least CDH basics. బేసిక్స్ అంటే కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ రిలేటెడ్ డిజైన్స్ లాగా కవర్ అవుతుంది, కానీ దిస్ ఈజ్ నాట్ మోర్ ఆఫ్ డెడికేటెడ్ టు దట్. ఓకే, మన ట్రైనింగ్ తర్వాత జనరల్లీ పీపుల్ పిఆర్పిసి డెవలప్మెంట్కి వెళ్తారు, సో సిడిహెచ్ డెసిషన్ మేకింగ్ వెళ్తారు, బిజినెస్ అనలిస్ట్గా వెళ్తారు, మేబీ రోబోటిక్స్ కింద వెళ్తారు, ఆర్ మేబీ లైక్ పెగా మార్కెటింగ్ కింద వెళ్ళే వాళ్ళు ఉంటారు. బట్ అవన్నీ స్మాల్ పర్సంటేజెస్ కవర్ అవుతాయి. సో మోర్ ఆఫ్ డెవలప్మెంట్ ఇది. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ ఇంటూ సిడిహెచ్, మోర్ ఆఫ్ డెవలప్మెంట్ ఇది ఎక్కువ. స్మాల్ పోర్షన్స్ ఏమైనా కవర్ అవుతాయి, కానీ మీకు అంత లెవెల్లో అవి యూజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, దట్ డిపెండ్స్. ఓకేనా? షూర్. ఓకే దెన్, థ్యాంక్ యూ ఎవరీవన్. హ్యాపీ వీకెండ్. ఇన్ డౌట్ ఏంటి?